మన బైబిల్ తెరిచి లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. జనసమూహము దేవుని వాక్యం వినొచ్చు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసెరవుతూ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుకొని చుండిరి. ఆయన ఆ ధోనిలో సీమోనుదైన ఒక ధోని యొక్క దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి ధోనుల నుండి జనసమూహమును బోధించుచుండాను. ఆయన బోధించుట చాలించిన తరువాత ధోనిని లోతులకు నడిపించి చేపలు పట్టడం మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రవేశపడితే మాకేమీ దొరకలేదు, అయినను మీ మాట చెప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు తిరిగిపోవచ్చుండగా వారు వాళ్ళకు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంఖ్యలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఏలైనా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగే సీమోనుతో కూడా పాలివారు జెబెదయి కుమారుడు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవేందు అని సీమోనుతో చెప్పాను. వారు ధోనిలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడిని వందనములు తండ్రి, సర్వోన్నతమైన స్థలము నివసించేవాడా, ఓ దేవ, ఇదిగో నేను ప్రభుని కుమారులు కుమార్తెల మధ్యలో నువ్వు సహవాసం చేయవాడవై ఉన్నావు తండ్రి. ఇదిగో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ సమయంలో ఈ పునరుద్ధానం దినం యందు ప్రభువా నీ సన్నిధిలో కూడి నీతో సహవాసం చేయడం వచ్చినాం. ఓ దేవా, ప్రభువా, ఇప్పటి వరకు పాటలతో నేను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ఓ దేవా, నువ్వు ఆరాధన పైన నువ్వు వచ్చావు నమ్ముతున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభువా నీ వాక్యము వెళ్తూ ఉండగా నువ్వు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం చేత మనతో మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డల ప్రభువా నీ వాక్యం చేత తెప్పరిలా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న తండ్రి, ఇది ప్రభువా వాక్యం పేజీలు అయితే తిప్పుతాం కానీ బైబిల్ అయితే ప్రభు మేము తెరవగలము కానీ నీవు ఉన్న వాక్యం యొక్క అర్థం నువ్వే తెరవగలవు ప్రభువా. నీ వాక్యంలోని పరిశుద్ధాత్మ వచ్చి ఓ నీవే దేవ గ్రంథం అనుభవించుదువు గాక. నీ బిడ్డలతో నీవే మాట్లాడుదువు గాక. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు, దెయ్యపు శక్తులని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం దేవా. ఓ నీ వాక్యం స్వతంత్రంగా నీ బిడ్డలతో మాట్లాడును గాక. నీకు అప్పగిస్తూ మహిమగ్రత ప్రభావం పొందుకోమని వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించమని, ఓ పేరు పేరు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయసమర్పించున్నామండి. దేవుని మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ యు. ఈ యొక్క మెసేజ్ లో రాకడ కోసం చూసాం, రాకడ ముందు రాబోతున్న ఏలియా కోసం చూసాం. అనేకమైన విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం. దేవుడు మనతో క్షుణ్ణంగా చాలా విపులకరంగా ఈ మెసేజ్ ద్వారా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ పోతే యోహానును వెంట పెట్టుకుని పోయి పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలీయాను వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాటలు విని బోర్లపడి మిక్కిలి భయపడగా వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడకూడని చెప్పాను. వారి కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారి కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు
కుమారుడు మృతుల్లో ఉండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించిన. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, యూదులందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. యూదులందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సియా కోసమే ప్రవచించారు. ఆ మెస్సియా కోసమే ప్రవక్తలందరూ కూడా మాట్లాడారు. ఆ మెస్సియా కోసమే వాళ్ళందరూ కూడా గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు యోహాను, పేతురు, ఆంద్రేయ ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరపరచబడతా ఉన్నాడు. రూపాంతరపరచబడుతున్నప్పుడు ఇక్కడ ఈ పక్కన మోషే వచ్చాడు, ఈ పక్కన ఏలియా వచ్చాడు. ఎప్పుడైతే మోషే, ఏలియాలు వచ్చి అక్కడ యేసుక్రీస్తు రూపాంతరపరచబడతా ఉన్నాడో, వెంటనే ఈ శిష్యులకి, పేతురికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే, ఓహో, మనం నమ్ముతున్నట్లుగా ఒక్క దేవుడు కాదు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఏదో ఒక రెవల్యూషన్ వచ్చి, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు ఇక్కడ నాకు కనబడుతున్నారని చెప్పేసి మీ యొక్క పేతురికి ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందంటే, ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్లుగా అనుకున్నాడు. ఈ పక్కన మోషే ఉన్నాడు, ఈ పక్కన ఏలియా ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తు ఉన్నాడు. అయితే ఈ యొక్క దగదగ తెల్లని వస్త్రాలతో వాళ్ళు మెరిసిపోతూ ఉంటే, పేతురు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళకి ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేద్దామని అనుకుంటూ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పక్కన ఉన్న యోహానుతో మాట్లాడుతున్నాడు, మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, అగో ముగ్గురు మనకు కనబడుతున్నారు, వాళ్ళ ముగ్గురికి 3 పర్ణశాలలు కడదామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఉండగా పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. పరలోకం నుంచి ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చి ఏమన్నదంటే, అక్కడ ఏమన్నదండి, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని. అదనమాట. ఎప్పుడైతే వీళ్ళకి ఆలోచిస్తున్నారో వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏమంటుందంటే, ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అన్న ఒక స్వరం వచ్చింది. ఎప్పుడైతే స్వరం వచ్చిందో శిష్యుల మాట విని బోర్ల పడిపోయి మిక్కిలి భయపడటం మొదలుపెట్టారు. అంటే ఒక భయం వేసేసింది. ఇంకా వెలుగును వారు చూడలేక ఇలా బోర్లంగా పడిపోయి నమస్కారం చేస్తూ భయపడిపోతున్నారన్నమాట ఆ స్వరమే. అప్పుడు యేసు వారి ఎద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకండి అని వారికి చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే కన్నులు ఎత్తి చూసారో యేసు తప్ప మరి ఎవరు కూడా కనపడలేదు. అంతకుముందు వారి దర్శనంలో మోషే కనిపించాడు, ఏలియా కనిపించాడు, వాళ్ళు ముగ్గురు దేవుళ్ళైన ప్రత్యక్షత పొందుకున్నాడు పేతురు గారు. కానీ ఎప్పుడైతే స్వరం వచ్చిందో వెంటనే అర్థమైందంటే యేసు తప్ప ఇంకొకరు ఎవరు కూడా లేరే. ఏమే హల్లెలూయా. అంటే ఒకే ఒక దేవుడు, ఆయనే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఆయనే పని చేస్తూ ఆయన ఒక్కడే ఉన్నాడన్న సంగతి వీళ్ళకి అర్థమైంది. ఏమే హల్లెలూయా. వాళ్ళు కొండ దిగి వస్తున్నప్పుడు మనిషి కుమారుడు మృతుల్లో లేచి వరకు దర్శనం ఎవరితో చెప్పొద్దని యేసుక్రీస్తు శిష్యులు బలంగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడ రూపాంతరపరచబడుతున్నప్పుడు అర్థమైపోయింది వీళ్ళకి మెస్సియా భూమి పైన ఉన్నాడు అని. దేవుని మహిమ కలుగు గాక. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు దర్శనం ఎవరితో చెప్పొద్దన్నాడు. ఎందుకు చెప్పొద్దన్నాడంటే, మెస్సియా వచ్చాడన్న సంగతి కేవలం ముగ్గురికి అర్థమైంది. మిగతా వాళ్ళు ఎవరు దాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఎలాగ ఎదురు చూస్తున్నారండి, మెస్సియా వస్తాడు. ప్రవక్త యెషయా ప్రవచించాడు కన్యక గర్భం నుంచి వస్తాడని, మీక ప్రవచించాడు ఆయన బెత్లెహేములో పుడతాడని, జకరియా ప్రవచించాడు ఆయన గాడిదకి వస్తాడని, దావీదు ప్రవచించాడు ఆయన సిలువలోకి వెళ్తాడని, నా దేవో నన్ను నిలబడడానికి కొన్ని కేకలు పెడతాడని, ఆయన సిలువలో చేతి సోరకు ఇస్తాడని, ఇలాగ దావీదు ప్రవక్తలందరూ కూడా 40 మంది ప్రవక్తలు కలిపి ప్రవచించారు. మెస్సియా భూమిపైకి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు చేయాలో ఇవన్నీ కూడా ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. అయితే విషయం ఏమిటంటే, ఇక్కడ యేసు క్రీస్తు కన్యక గర్భం నుంచి వచ్చాడు, గాడిదని ఎక్కి వచ్చాడు. అక్కడ కార్యాలు ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ప్రవచనాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. వీళ్ళు ఎవరు కనపడలేదు, శిష్యులు కూడా కనపడలేదు.
పక్కన ఉన్న శిష్యులు కూడా తెలియలే. అయితే వీళ్ళు ఎప్పుడైతే రూపాంతర కొండ మీదకి వెళ్ళారో ఆ కొండ మీద తెలిసింది ఈయన క్రీస్తు, ఈయనే మనుష్య కుమారుడు, ఈయనే మెస్సయ్య అనే సంగతి శిష్యులకు అర్థమైంది అనమాట. యెరూషలేము దేవస్థానం నమ్ముతుంది యేసుక్రీస్తునే, యెహోవాయనే నమ్ముతుంది, ఆయనే మెస్సయ్యగా వస్తాడని నమ్ముతుంది. కానీ వచ్చిన మెస్సయ్యని చూడకుండా వాళ్ళు ప్రసంగాలు చేసుకుంటారు అంతే. వాళ్ళ ప్రసంగాలకే పరిమితం అయిపోయినాయి, కానీ వచ్చిన మెస్సయ్యని చూచుట్లో వారికి పనులు లేవు, దేవుడు వారికి దర్శించుకోవట్లేదు. ఈ శిష్యులు మాత్రమే గమనించారు. అయితే ఎప్పుడైతే మెస్సయ్య ఈయనే అన్న సంగతి ఈ యొక్క శిష్యులకు అర్థమైందో వెంటనే యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట శిష్యులకు. ఏమని చెప్పాడంటే, ఈ దర్శనం మీరు ఎవరితోనే చెప్పొద్దు. మనుష్య కుమారుడు మృతుల్లో నుంచి లేచే వరకు, అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచే వరకు, ఆయన ఆరోహణం అయిపోయే వరకు ఈ దర్శనం నాకు చెప్పొద్దు అన్నాడు. శిష్యులకు ఆజ్ఞాపించాడు అలాగా. అయితే అప్పుడైనా శిష్యులు అడుగుతున్నారండి, ఇలాగైతే 10వ వచనం చూడండి. 10వ వచనం, అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అంటే అర్థమేంటి? అదే నువ్వు వచ్చేసేవాడి మనుష్య కుమారుడు రావాలంటే రావడానికి ముందుగా ఏలియా వస్తాడు, ఏలియా రాకముందు నువ్వు వచ్చేసేవేంటి అని డైరెక్ట్ గా యేసుక్రీస్తునే క్వశ్చన్ వేశాడు. శిష్యులు అడుగుతున్నాడు, ఏలియా రాకముందు నువ్వు వచ్చేవేంటి? ప్రవచనం ప్రకారం శాస్త్రులు చెప్తున్నారు, పరిచయం చెప్తున్నారు, ఆ ప్రవచనాల ఆధారంగా రాకడకు ముందు ఏలియా రావాలి, నీ రాకడకు ముందు ఏలియా రావాలి, ఏలియా వచ్చి నేను పరిచయం చేయాలి, కానీ దానికంటే ముందు నువ్వు వచ్చేసేవేంటి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చింది, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అప్పుడు ఆయన ఇక్కడ మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి. ఇప్పుడు యోహాను వస్తాడని చెప్తున్నారు వాళ్ళు. యోహాను వచ్చి ఆల్రెడీ వాళ్ళ మధ్యలో పరిచయం చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళే పట్టుకుని హేరోదు ద్వారా శరసాల పెట్టి తలకాయ కూడా నరికేశారు బాప్తిజం ఇచ్చి యోహాన్ని. కానీ ఆయనే ఏలియా అన్న సంగతి అక్కడ ఉన్న ప్రజలు ఎవరికి తెలియదు. ఆయనే నిజమైన దేవుని యొక్క ప్రవక్త ఏలియా, రాకడకు ముందు మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ప్రవక్త ఈయనే అన్న సంగతి కూడా వాళ్ళు ఎవరికి తెలియలేదు. దేవుడు మహిమగలను గాక. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ విషయాలు శిష్యులు చెప్తున్నాడో, ఆల్రెడీ ఏలియా వచ్చాడయ్యా, ఏలియా వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు, ఆ తర్వాత నేను వచ్చాను, నాకు బాప్తిజం ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన ప్రజలకు పరిచయం చేశాడు. ఆయన పరిచయం అంతా కూడా చేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నా వైపు తిప్పడానికి ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిజం ఇస్తూ ప్రజలందరినీ కూడా నా వైపు తిప్పాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని అందరికీ పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి ఆయన ముగించి వెళ్ళిపోయాడు, సమస్తం కూడా చక్కబెట్టాడని చెప్పి శిష్యులకి యేసుక్రీస్తు చెప్పడం జరుగుతాం. అప్పుడు కానీ శిష్యులు గ్రహించలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటి రాకడ. మొట్టమొదటి రాకడ జరిగింది ఇలా జరిగిందండి. రాకడకు ముందు ఏలియా రావాలి. ఇది మొదటి రాకడ. రాకడ ముందు ఏలియా రావాలి. ఏలియా వచ్చాడండి. ఆ ఏలియా ఎవరండి? బాప్తిజం ఇచ్చు యోహాను. బాప్తిజం ఇచ్చు యోహాను. ఏలియా వచ్చి ఆల్రెడీ మార్గం సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి తెలియలేదా? ఇప్పుడు ఇది ఏంటంటే రెండవ రాకడ. మనం ఏ సమయంలో ఉన్నామండి? మనం ఏ సమయంలో ఉన్నాం? రెండవ రాకడలో ఉన్నాం. ఇది రెండవ రాకడ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రెండవ రాకడ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏ సమయం ఉన్నామంటే రెండవ రాకడ సమయంలో ఉన్నాం. ఈ రెండవ రాకడ సమయంలో కూడా ఈ రాకడ ముందు కూడా ఏలియా రావాలి.
ప్రవచనం. ఎందుకంటే మొదటి రాకడ ముందు ఎవరు ప్రవచించారంటే చూడండి, ఒకసారి మనం ఒక లేఖను చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ప్రకటించుతున్నాడు. సరళం చేయడి, అక్కడ యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. యెహోవాకు మార్గం సిద్ధపరచడానికి అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు అదే లేఖను అలా పట్టుకుని యోహాను సువార్త, దాన్ని ముయ్యొద్దండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం సార్. పంపినప్పుడు ఇదే ఎరుగనక క్రీస్తును కానని ఒప్పుకొనెను. నువ్వెవరు? ఏలియావా అడుగగా కానని ఆ ప్రవక్తవా అని అడుగుగా ఉత్తరం ఇచ్చాను. కనుక ఇప్పుడు మనం చదివాం, ప్రవక్త అయిన యెషయా ఎక్కడ చెప్పాడు మనం చదివాం. 40వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రవక్త యెషయా చెప్తున్నాడు యోహాను కోసం. అంటే రాకడకు ముందు వచ్చే ఏలియా కోసం ఈ ప్రవక్త అయిన యెషయా ముందుగా చెప్పాడు అనమాట. ఒకడు వస్తాడు, ఆయన ఏం చేస్తాడని ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడు, ఎత్తైన ప్రతి ఒక్క లోయలని సమానం చేస్తాడని చెప్పి యేసు క్రీస్తు రాకముందే 800 సంవత్సరాల క్రితమే ఇక్కడ యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఇప్పుడు ఆ వ్యక్తి రావాలి. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వెవరు అని శాస్త్రులు పరిచయాలు అడిగితే ఈనాడు ఈ చెప్తాడు ఏమంటే, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్వ సరళం చేయుడని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దాన్ని అన్నాడు. ఏమని చెప్పుకున్నాడు యోహాను? నా కోసం యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచించిన ప్రవచనం ఆధారంగా నేను వచ్చాను. నా పరిచయం ఏంటంటే ప్రభువుకు మార్గం సిద్ధపరచాలి. హల్లెలూయా. ఈ ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు పంపిన వ్యక్తిని నేనే. నా ద్వారానే దేవుడు ఆ పరిచయం జరిగించబోతా ఉన్నాడు అని చెప్పి ఏలియాగా ఆయన తనను తాను డిక్లేర్ చేసుకుని ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి అందరికీ కూడా బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహానానికి దేనికి వచ్చిందంటే మొట్టమొదటిగా బాప్తిజం ప్రారంభించింది ఈయనే. బైబిల్లో అసలు బాప్తిజం అనే పేరు ప్రారంభించి మొట్టమొదటిగా బాప్తిజం ఇచ్చింది ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహాను. అందుకని బాప్తిజం ఇచ్చి యోహాను పేరు వచ్చింది. ఈయన ఎందుకు వచ్చాడంటే ఈయన యొక్క ప్రవచనం ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు ప్రవచించాడో, ఏదైతే పరిచయం ఇచ్చాడో ఆ పరిచయాన్ని భూమి మీద ఫుల్ఫిల్ చేయడానికి యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని నెరవేరుస్తూ భూమి మీదకి వచ్చి ఆ ప్రవచనాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. ఇది మొదటి రాకడ. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే యెషయా వస్తాడు, బాప్తిజం ఇచ్చి ఏలియా వస్తాడు అని చెప్తున్నారు. కానీ ఇంతగా ఏలియా ఎవరన్నా సంగతి ఎవరికి తెలియదు. ఏలియా ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు అన్నది కూడా వీళ్ళకి తెలియదు. ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ప్రసంగం చేస్తాడు అన్నది కూడా వీళ్ళకి తెలియదు. అయితే వీళ్ళు కేవలం దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని పట్టుకుని, లేఖనాన్ని పట్టుకుని వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు తప్ప ఆయన ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం ప్రసంగం చేస్తాడు అన్న సంగతి కూడా వీళ్ళకి తెలియట్లేదు. కానీ దేవుడు 6వ సంవత్సరంలోనే అరణ్యంలో తీసుకెళ్ళిపోయి ఆయనకు ట్రైనింగ్ ఇస్తూ అరణ్యంలో ట్రైనింగ్ ఇస్తూ ఆయన ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు అనుకున్నారు? ఆయన ఆహారం ఏంటంటే మిడతలో తేనె తింటూ దేవుని చేత అరణ్యంలోనే ట్రైనింగ్ పొందాడు. అరణ్యంలోనే ట్రైనింగ్ పొంది నీవు దేవుని కొరకు దేవుని పరిచయం చేయాలంటే దేవుని గుర్తించాలి. దేవుడు భూమికి వస్తాడండి. ఆయన ఎలా ఉంటాడో మనకు ఎలా తెలుస్తుంది? పొట్టుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, లేకపోతే కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, లేకపోతే జుట్టు పెంచుకుంటాడా 2000 సంవత్సరాల క్రితం వచ్చినట్లుగా, లేకపోతే జుట్టు నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా,
ఆయన మనిషి ఎలా ఉంటాడు అసలు రూపం తెలియదు కదండి. ఆ రూపం తెలియకుండా మనం ఎలా గుర్తించగలుగుతాం దేవుణ్ణి? ఒక దేవుడు భూమిపైకి ఒక మానవ శరీరంలో వస్తున్నాడంటే ఆయన ఎలా ఉంటాడు ఎవరు తెలుస్తుంది? బైబిల్ లేఖనాలు అయితే ఒక్క నుంచి వల్లించి ఏవో 4 పదాలు చెప్పమని చెప్తుంది తప్ప దేవుడు శరీరం ధరించి భూమికి వస్తే ఆయన ఎలా ఉంటాడో మనకు ఎలా తెలుస్తుంది? ఆ టైంలో కూడా వాళ్ళకి తెలియలే దేవుడు ఎలా ఉంటాడంటే. యోహాను కూడా తెలియదు. యోహాను కూడా ఆయనకి ఎలా చూపించాలో ఆయన కూడా తెలియదు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు ఆయన గుర్తించే మార్గం ఒకటి చెప్పాడు. నువ్వు ఇప్పుడు మారు మనసు నిమిత్తం ప్రజలందరినీ కూడా నువ్వు చేసే పరిచయం ఏంటంటే ధర్మశాస్త్రంలో నుంచి ప్రజలందరినీ కూడా గొప్ప వైపు అంటే రాబోతున్న గొరుకుల వైపు తిప్పాలని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మారు మనసు నిమిత్తం బాప్టిజం ఇవ్వాలి. కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బాప్టిజం ఇవ్వాలి. ఇప్పుడు బాప్టిజం ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క నిజమైన గొర్రెపిల్ల లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల నీటి చేత కడగబడడానికి నీ యొద్దకు వస్తాడు. ఇప్పుడు నీ యొద్దకు వచ్చినప్పుడు ఆయనకి నువ్వు బాప్టిజం ఇస్తూ ఉండగా నువ్వు ఆయనకి బాప్టిజం ఇస్తున్నా ఏం జరుగుతుందంటే చూడండి, మనం లేఖనం చదువుదాం. 29వ వచనం చదవం. యోహాను యేసు తన ఎదుకు రాగా వచ్చుచున్నాడు, ప్రముఖుడు ముందటి వాడు ఆయను, నేను ఎవరిని గురించి చెప్పిద్దనో ఆయనే ఈయన, నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్టిజం ఇచ్చుచూ వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చిన చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగునైతిని గాని తెలియదు, నేను కూడా తెలియదు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో కూడా తెలియదు. అయితే నేను ఎరగదు కానీ నాకు తెలియదు. కానీ నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చుతున్నప్పుడు నన్ను పంపినవాడు ఇప్పుడు అరణ్యంలో ఉండగా ఒక ప్రత్యక్షత ఈయన పొందుకున్నాడు. ఆయన ఎలా ఉంటాడో దేవుడు చెప్పాడు అనమాట. అంటే దేవుడు ఎలా ఉంటాడో, యేసుక్రీస్తు ఎలా రాబోతున్నాడో మెస్సేగా ఇక్కడ చెప్తున్నాడు. యోహాను చెప్తున్నాడు ఏమనంటే నీవు బాప్టిజం ఇస్తున్నప్పుడు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. అంటే ఈయనకి ఒక సూచన ఇచ్చాడు దేవుడు. ఆ వ్యక్తిని గుర్తించడానికి, మెస్సియాను గుర్తించడానికి, దేవుడిని గుర్తించడానికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే నువ్వు బాప్టిజం ఇస్తున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి వస్తాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడు. హల్లెలూయా. మనలో ఏం చేస్తారు తెలుసండి? చాలా మంది దగ్గర విన్నాను నేను. వాళ్ళని చెప్తారు తెలుసా, యేసుక్రీస్తు బాప్టిజం ఇస్తున్నప్పుడు కింద యేసుక్రీస్తు ఉన్నాడు కుమారుడు, పైన తండ్రి స్వరం వచ్చింది, ఆయన మీద పావురం అనే ఒక పరిశుద్ధాత్మ రూపంలో పావురం వచ్చింది. అక్కడ ముగ్గురు కనపడుతున్నారు. పైన దేవుడు ఉన్నాడు, పావురమేమో పరిశుద్ధాత్మ, కింద కుమారుడు ఉన్నాడు. ముగ్గురు దేవుడు చెప్పాడు. ఆయన చెప్పి ముగ్గురు దేవుడు చూపించేస్తారట. కానీ వాస్తవంగా దేవుడు ఆ పావురాన్ని ఎందుకు పంపించాడంటే పావురం పరిశుద్ధాత్మ కాదండి. పావురం పరిశుద్ధాత్మ కాదు. చాలా మంది అనుకుంటారు పావురం పరిశుద్ధాత్మ అని. పావురం పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చింది. మీకు ఆ మాట చూపిస్తాను. లోకాసు వార్త, మీరు అది ముగికండి, మళ్ళీ చాలా పని ఉంది ఇక్కడ. ఈ మాట చెప్పడం కోసం నేను దాన్ని తిరిగేస్తున్నాను. లోకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఎలా వచ్చిందండి? ఒక శరీరంలో ఉందంటే అది ఒక శరీరం. పరిశుద్ధాత్మ అంటే కేవలం మనం ఎలా ఉన్నాం అలా ఉంటుంది పరిశుద్ధాత్మ. ఆయన దేవుడు వాక్య శరీరం అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క శరీరం ఎలా వచ్చిందంటే ఒక పావురం వలె వచ్చింది. పావురం పరిశుద్ధాత్మ కాదండి. పావురం పరిశుద్ధాత్మ కాదు. ఒక పావురం వలె కనిపించింది అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడి మీదకి వస్తున్నప్పుడు, యేసుక్రీస్తు మీదకి వస్తున్నప్పుడు అది పావురం వలె వచ్చింది అనమాట.
ఇప్పుడు అది పౌరం వల్ల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తునికి వస్తుందో అది యోహానుకు సూచన. అంటే యోహాను గుర్తింప చేయడానికి ఆ మనిషి ఎలా ఉంటాడో, ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ మెస్సీ ఎలా ఉంటాడో తెలియజేయడానికి దేవుడు అరణ్యంలో ఒక సూచన ఇచ్చాడు యోహానుకి. ఆ సూచన ప్రకారం ఈయన ఏం చేశాడంటే ఆ యొక్క పౌరం వస్తా ఉన్నప్పుడు గుర్తించాడు, ఈయన మెస్సయ్య. హల్లెలూయా. అంటే ఆ ప్రపంచం అంతటిగా, దేశం అంతటికి మెస్సియాను గుర్తించడానికి ఒక రూపము, ఒక ఫోటో, ఒక రుజువు ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉంది? బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గర ఉంది. యోహానే ఈయన మెస్సయ్య అని ఆ ప్రపంచానికి తెలియాలి. అక్కడ అన్న ఉన్నాడు, అక్కడ కైప ఉన్నాడు, అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, అక్కడ లేవీలు ఉన్నారు, చాలా మంది ధర్మశాస్త్ర ఉపదేశకులు పండితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి యేసుక్రీస్తు మెస్సీయ యొక్క రూపము ఎవరికి తెలియదు. వాళ్ళు యెషయా ప్రవచనం మీద చెప్పగలరు, జకరియా ప్రవచనం మీద చెప్పగలరు, లేకపోతే అక్కడున్న ప్రవచనాలన్నీ వల్లించి మెస్సీయ వస్తాడు, ఏలియా వస్తాడని వాళ్ళు వల్లించగలరే కానీ ఆయన రూపము కానీ, ఆయన స్వరూపము కానీ, ఆయన వచ్చే రీతి కానీ వాళ్ళు ఎవరికి తెలియదండి. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళందరూ మెస్సీని గుర్తించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏలియా దగ్గరికి వెళ్ళాలి. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాలి. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్తేనే ఇదిగో ఈయన మెస్సీయ పరిచయం చేస్తాడు. ఆ పరిచయం చేసే డ్యూటీ దేవుడు యోహానుకి ఇచ్చాడు. యోహానుకి ఇచ్చాడు కాబట్టి యోహాను అక్కడ బాధ్యత తీసుకుని ఆ యొక్క పౌరం దిగుతున్నప్పుడు ఆయన గుర్తింపు చేసి ఆయన ఏం చెప్పినాడు, ఇదిగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళకి పరిచయం చేస్తా ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నా మాట మీకు కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం డీప్గా ఆలోచిస్తే అర్థం కాదు, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయను గాక. కొంచెం మీరు ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ వాక్యాలు చెప్తున్నారండి. చాలా మంది ప్రధాన యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు, అన్న ప్రధాన యాజకులు అన్న కైప ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీరికి యేసు రూపం తెలియదు. డైరెక్ట్ గా యేసుని కలవలేదు, వీళ్ళు డైరెక్ట్ గా యేసుక్రీస్తు మాట్లాడలేదు. కేవలం అక్షరానుసారంగానే వీళ్ళు ఎరుగున్నారు, అక్షరానుసారంగానే వీళ్ళు తెలుసు. దేవుడు డైరెక్ట్ గా వీళ్ళు ఢీకొనలేదు, డైరెక్ట్ గా దేవుడితో వీళ్ళు మాట్లాడలేదు. ఎవరు ఇక్కడ మాట్లాడారంటే నేరుగా యేసుక్రీస్తుతో ముఖాముఖి అనుభవం కలిగి బాప్తిజం ఇచ్చి ఆయన యొక్క సూచన పొందుకొని ముఖాముఖిగా మాట్లాడింది ఎవరండి? బాప్తిజం ఇచ్చి యోహాను అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను పరిచయం చేస్తేనే వాళ్ళకి మెస్సీయ అన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పరిచయం చేయడానికి సూచన దేవుడు యోహానుకి ఇచ్చాడు. దేవుడు యోహానుకి ఇచ్చాడు. అక్కడ అన్నకి ఇవ్వలేదు, అక్కడ కైపకి ఇవ్వలేదు, అక్కడ లేవీలకి ఇవ్వలేదు, అక్కడ ప్రధాన యాజకులకి ఇవ్వలేదు, అక్కడ ధర్మశాస్త్ర పండితులకు ఇవ్వలేదు, పరిచయకి ఇవ్వలేదు, శాస్త్రులకు ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఇచ్చాడంటే సూచన యోహానుకి ఇచ్చాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. యోహాను ఆ సూచన పొందుకొని ఆ సూచన ఎప్పుడైతే బాప్తిజం ఇస్తా ఉన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పౌర రూపంలో యేసుక్రీస్తు మీద వచ్చిందో అప్పుడు తను ఆయన గుర్తింపజేశాడు, ఈయనే మెస్సయ్య అన్న సంగతి. హల్లెలూయా. అందుకే ఆ రోజు వాళ్ళందరూ కూడా యోహాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు యోహాన్నే అబద్ధం చేసుకున్నారు. వాళ్ళు యోహాన్నే జైల్లో పెట్టి నరికేశారు. మరి యోహాన్ని అబద్ధం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. యోహాన్నే అబద్ధం చేసుకుని జైల్లో పెట్టి నరికేస్తే యోహాను పరిచయం చేసిన వ్యక్తిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అందుకే వాళ్ళు ఎవ్వరూ కూడా యోహాన్ని గుర్తించలేదు కాబట్టి, ఏలియాను గుర్తించలేదు కాబట్టి అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తించలేదు. యేసుక్రీస్తు వాళ్ళకి తెలియలేదు. యేసుక్రీస్తు ఆయన మెస్సీయ అన్న సంగతి ఆ ప్రపంచానికి, యోధా దేశానికి తెలియలేదు. కేవలం యోహాను శిష్యులు ఎవరంటే పేతురు, ఆంద్రేయ. యోహాను, ఆంద్రేయ. యోహాను శిష్యులు ఎవరనుకున్నారు? పేతురు కాదండి, ఆంద్రేయ, యోహాను. యోహాను, ఆంద్రేయ, యోహాను శిష్యులు. అప్పుడు యోహాను దగ్గర శిష్యరేఖం చేస్తూ యోహాను దగ్గర బతుకుతుండేవారు, ఆయన దగ్గర సేవ చేస్తూ ఉండేవారు. అప్పుడు యోహాను ఏం చేయాలి తెలుసండి? ఎప్పుడైతే యేసుక్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడో, యేసుక్రీస్తు ఈయన మెస్సీయని పరిచయం చేశాడో, అప్పుడు ఈ ఆంద్రేయని యోహాన్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు పరిచయం చేసిన యోహాన్
హల్లెలూయా. నిజమైన దేవుని సేవకుడు ఎల్లప్పుడూ కూడా తన కింద విశ్వాసం పెట్టుకోవడానికి, ఆయన కింద ఉంచుకొని ఆయన చెప్పినట్టు చెప్పు చేతల్లో వాళ్ళ సంఘస్థులు నడుచుకోవాలన్నట్లుగా ఒక సేవకుడు ఉన్నాడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసం తీసుకెళ్లి యేసుక్రీస్తు చేతులు పెడతాడు. నిజమైన సేవకుడు చేసే పని అది. ఇప్పుడు యోహాను ఎప్పుడైతే మెస్సియా రాకడం చూశాడో ఈ యొక్క ఇద్దరి శిష్యులను తీసుకెళ్లి యేసుక్రీస్తుకి అప్పగించాడు. నేను కాదు మీకు బోధకుడిని, నేను కాదు మీకు సేవకుడిని, నేను కాదు మిమ్మల్ని నడిపించేవాడిని, ఇదిగో మీరు నడిపించేవాడు మెస్సియా, మీ సేవకుడు, మీ తండ్రి దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన మెస్సియా, ఆయన ఫాలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను ఆంద్రే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలెట్టారో వారి యొక్క హృదయ రహస్యాలని బయలుపరచడం దేవుడు చూశారు. వాళ్ళ హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడు వాళ్ళు వెంటనే యేసుక్రీస్తుని గుర్తించి వాళ్ళు వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. పేతురు దగ్గర ఎవరు తీసుకెళ్లారు అనుకున్నారు? పేతురు పరిచయం చేసింది ఎవరంటే యోహాను పరిచయం చేశాడు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి పేతురుని యోహాను పరిచయం చేశాడు. అందుకే మన సువార్త ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎవరన్నా రక్షణ పొందారంటే ఆ రక్షణ పొందిన వారిని బట్టి వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధువర్గం అలాగలాగా తెలిసిన అలా సువార్త అనేది అలా విస్తరిస్తారు. అలాగే యేసుక్రీస్తు కూడా మొట్టమొదటిగా నేను ఎలా మొదలెట్టిన అలాగే మొదలెట్టాడు. ఆయన కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆయన సువార్త చేసేయలేదు, ఎవరు పడితే ఆయన సువార్త చెప్పలేదు. ఎప్పుడైతే యోహాను కలిసాడో యోహాను శిష్యులు పరిచయం చేశాడో ఆ శిష్యులు పరిచయం చేసిన తర్వాత ఈ యోహాను వెళ్ళి పేతురు దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళాడు. ఇప్పుడు పేతురు పట్టుబడాలంటే ఈ యోహాను అక్కడ కూడం పెట్టాడు. అక్కడ కూడం పెట్టిన ప్రధాన వ్యక్తి ఎవరంటే ఇందుకే సముద్రం పక్కనే ఎవరండి? యోహాను ఇంటికాడ. యోహాను ఇంటికాడ కూడం పాస్టర్ మా ఇంటికాడ కూడం పెట్టండి అని చెప్పి యోహాను తీసుకెళ్ళి సముద్రం పక్కన కూడం పెట్టించాడు. ఆ సముద్రం దగ్గర కూడం పెట్టిస్తే ఇప్పుడు ప్రధాన స్పీకర్ ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రధాన స్పీకర్ ఇప్పుడు లూకాసు వార్త 5:5 చదువుకున్న అక్కడ కూటం పెట్టిన వ్యక్తి ఎవరంటే యోహాను అయి ఉన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర కూటం పెట్టించుకొని ఇప్పుడు ఆ వెళ్ళి ఎక్కడ ఉందంటే ఇల్లు వాకులు అన్ని ఊళ్ళు పెట్టారు. వాళ్ళు సముద్రం పక్కనే వేటగాలు శుభ్రంగా వాళ్ళు ఎప్పుడు కూడా సముద్రం వేటకి వెళ్ళిపోవడం, అవి అమ్ముకోవడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం, ఇదే బిజినెస్ వాళ్ళకి. అయితే ఆ సముద్రం పక్కన కూటం పెట్టాడు. ఇప్పుడు ఆ కూటంలోకి యేసుక్రీస్తు ప్రధాన స్పీకర్గా వెళ్ళాడు. ఇప్పుడు కొన్ని విషయాలు అక్కడ లాస్ట్ వీక్లో చూసాం, చాలా విషయాలు. అయితే నేను దాని సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర మెస్సియా యొక్క సూచన ఉంది. మెస్సియాను ఎరిగిన వాడు, మెస్సియా యొక్క రూపాన్ని చూసిన వాడు, మెస్సియా యొక్క పరిచయం చూసిన వాడు, దేవుడు బయలుపరిచిన సూచన బట్టి మెస్సియాను గుర్తించిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. అందుకనే యోహాను పరిచయం చేసిన యోహాను ఆంద్రేయ యేసుక్రీస్తును వెంబడించారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు కూడా యేసుక్రీస్తుని చూడడానికి వాళ్ళు సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన యాజకులు, వాళ్ళ రబ్బీలు యేసుక్రీస్తు కోటలు ఎక్కడైతే అక్కడ కొన్ని షరతులు పెడతా ఉన్నారు. ఇక్కడ కోటలు పెట్టొద్దని చెప్తున్నారు, మా సంఘంలోకి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఆయన్ని కాదని ఎవరైనా సంఘంలో నుంచి యేసుక్రీస్తు సంఘానికి వెళ్తే వెంటనే వెలేసేయడం, ఆ సమాజం నుంచి బయటికి తోలేయడం, వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో దేని విషయంలో కూడా వాళ్ళ పాల్పంపులు పొందకపోవడం, ఈ విధంగా షరతులు పెట్టి నిబంధనలు పెట్టి విశ్వాసం భయభ్రాంతులు చేసి వీళ్ళు సంఘాలు ఆడుతున్నారండి. ఎవరు పెట్టినారా? వాస్తవంగా దేవుని సేవకులు ఏం చేయాలని చెప్పండి. దేవుని యొక్క సేవకులు ఏం చేయాలి? నిజమైన దేవుని సేవకులు ఏం చేయాలండి? దేవుడు భూమిపైకి వస్తే వాళ్ళు చేసే సేవ ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళు ఆచరించే, వాళ్ళు భక్తి చేసే భక్తి ఎవరి కోసం? దేవుడి కోసం. వాళ్ళు నడిపించేది ఎక్కడికి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోమని చెప్పడం కోసం. అయితే ఆయనే శరీరం ధరించుకుని వచ్చి ఆ ప్రజల దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేయాలండి? తీసుకెళ్ళి అప్పగించాలవుద్దా? యేసుక్రీస్తుకి అప్పగించాలవుద్దా? అందరూ కూడా. కానీ యేసుక్రీస్తును వెలేసి సంఘాలకు రానివ్వకుండా, ప్రసంగాలు చేయకుండా, వాళ్ళ సంఘాల్లో నుంచి బయటకు బహిష్కరించేసి వీళ్ళ సంఘ శాఖలన్నీ కట్టుకుని వారి సంఘ శాఖలన్నీ నడుపుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, అతని దగ్గరికి వెళ్ళారంటే మిమ్మల్ని అందరినీ వెళ్ళేసేస్తాం. మీ పుట్టినరోజుకు రాము, మీ సమాజ కార్యక్రమాలకు రాము,
మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మేము ఎన్ని దేంట్లో కూడా మేము పాల్గొంపులు పొందాం అని విశ్వాసాలకి షరతులు పెడతా ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కోటలు పెడితే ఎన్నో యుద్ధాలు చేసి పోరాటాలు చేసి రకరకాలుగా హింసించి బాధించి ఇబ్బందులు పెట్టేవారు. యేసుక్రీస్తు రానిచ్చేవారు కాదు, వాళ్ళలో సభ్యత్వం ఇచ్చేవారు కాదు. వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళ భక్తిని వాళ్ళ సంఘాలను కాపాడుకోవడం కోసం. ఎందుకంటే సంఘం పడిపోయిందంటే వాళ్ళు పొట్టలు పడిపోతాయి, సంఘం పడిపోయిందంటే వాళ్ళు పొట్టలు పడిపోతాయి, వాళ్ళ ఆదాయాలు పడిపోతాయి. ఇవన్నీ ఆలోచించుకుని వారి జీవితాన్ని కాపాడుకోవడం కోసం, వారి సంఘాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే నిజమైన దేవుని యొక్క కుమారుడు శరీరం ధరించిన భూమిలోకి వస్తే కనీసం వాళ్ళ జీవితాల్లో కాదు కదా వాళ్ళ సంఘాల్లో కూడా వాళ్ళు ఎంటర్ చేయగలరు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ రోజు జరిగిన కథ, సన్నివేశాలు, సిచ్యువేషాలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇది రెండవ రాకడ సమయంలో దేవుడు భూమిపైకి వచ్చి తన బిడ్డలు కలుసుకోబోతున్నాడు. మొదటి రాకడలో ఎలాగైతే యేసుక్రీస్తు వచ్చి వాళ్ళని కలుసుకొని ఎవరైతే దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి 120 మంది సంఘాన్ని కట్టి ఆయన ఆరోహణం అయిపోయాడో, అలాగే రెండవ రాకడలో ప్రభు యేసుక్రీస్తు వచ్చి అన్యజనులు కలుసుకుంటాడు. ఈ అన్యజనులు కలుసుకున్నప్పుడు ఈ రెండవ రాకడకు ముందుగా ఎవరు రావాలండి? మలాకి గ్రంథము 4వ అధ్యాయము. నేను కొంచెం పునరేస్తున్నాను. నేను స్పీడ్గా వెళ్తాను, త్వరగా ముగిస్తాను. ఈరోజు అవసరమైతే వచ్చే వారాన్ని కంటిన్యూ చేస్తాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదను. నేను వచ్చి దేశంలో శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును తండ్రుల తట్టును తిప్పును. ఇదన్నమాట. యెషయా ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ప్రవచించాడో, ఆ ఏలియా వచ్చి మార్గాన్ని సిద్ధపరచడానికి యెషయా బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం ఎలాగైతే ప్రవచించాడో, ఇప్పుడు రెండవ రాకడకు ముందు రాబోతున్న ఏలియా కోసం ఇక్కడ మలాకి ప్రవచిస్తున్నాడు. అక్కడ ముందుగా యెషయా ప్రవచించాడు, రాకడకు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆ పరిచయం చేశాడు. ఇప్పుడు అలాగే రెండవ రాకడకు ముందు రాబోతున్న ఏలియా కోసం ఇక్కడ మలాకి ప్రవచిస్తున్నాడు. ఏమన్నా ప్రవచిస్తున్నాడు అంటే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునకు అనగా మూడవ ప్రపంచ యుద్ధం రాకమునకు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి దేశాన్ని చప్పిపోకున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పాలి. అంటే పిల్లలు ఎవరంటే అపోస్తులు అయి ఉన్నారు, తండ్రులు ఎవరంటే తండ్రులు అపోస్తులు అయి ఉన్నారు, పిల్లలు అన్యజనులు అయి ఉన్నారు. ఇప్పుడు అన్యజనుల యొక్క హృదయాలను అపోస్తుల బోధ వైపు తిప్పేవాడు ఏలియా వచ్చి అపోస్తుల బోధ వైపు తిప్పాలి. అపోస్తుల బోధ వైపు ఎప్పుడైతే ఏలియా వచ్చి తిప్పుతాడో అప్పుడు మీరు గుర్తించాలి ఏలియా వచ్చాడు అని సంగతి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వచ్చి చేయవలసిన పని ఏంటంటే అపోస్తుల బోధ వైపు తిప్పాలి. ఎందుకు అపోస్తుల బోధ వైపు తిప్పాలంటే 320 సంఘము దేవుడు వచ్చి సంఘాన్ని స్థాపించి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 325వ శతాబ్దం వరకు దేవుని యొక్క సంఘము ఎఫెసీ సంఘం నడిచింది. ఎఫెసీ సంఘం నడిచిన తర్వాత 320వ శతాబ్దంలో నిజమైన అపోస్తుల బోధన ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా ఇంచుమించు 60 లక్షల మంది ప్రజలు చంపేసి నిజమైన బోధను అక్కడ మరుగు చేసి అబద్ధ బోధను, వాక్యము కాని బోధను సంఘంలో ప్రవేశపెట్టబడిన వాక్యాన్ని తీసివేసి మనుషులు కల్పించిన పద్ధతులు సంఘంలో చేర్చారు. అపోస్తుల బోధన తీసేశారు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం కానీ, మారు మనసు పొందుకోవడం కానీ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడం కానీ, లేకపోతే క్రొత్త జన్మ పొందుకోవడం కానీ, దేవుని యొక్క సంఘంలో నిజమైన అపోస్తుల బోధన తీసివేసి పాత పరిచయం తీసివేసి అన్ని కూడా కలిపి చెరిపి
అన్ని కూడా సంఘంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే సంఘం అపోస్తుల బోధ తీసివేయబడిందో వెంటనే సంఘంలోకి ఏమొచ్చాడండి? లూసిఫర్ వచ్చేసాడు. లూసిఫర్ సంఘంలోకి ఎప్పుడైతే వచ్చాడో, అపోస్తుల బోధ ఎప్పుడైతే నిలిచిపోయిందో, ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం ఆగిపోయారు. ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవట్లేదు. వీళ్ళకి ఏ విధంగా వస్తారో తెలియదు, ఎవరు తీసుకొస్తారో తెలియదు, తీసుకొచ్చారని చంపేశారు. ఇక్కడ పరిశుద్ధాత్మ లేదు. అయితే దేవుడు ఆ యొక్క బోధన ఆపివేశాడు కాబట్టి దేవుడు మరలా పునర్పించి ఏలియా ద్వారా మరలా దాన్ని రిస్టోర్ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ద్వారా అపోస్తుల బోధ పునరుద్ధరించబడాలి. ఎప్పుడైతే ఏలియా వచ్చాడో అపోస్తుల బోధ పునరుద్ధరించబడుతుంది. అందుకే ఈ కాలంలో కెంటకీలో 1933లో ఎప్పుడైతే విలియం బ్రనహం అనే వ్యక్తి వచ్చాడో, విలియం బ్రనహం అనే వ్యక్తి ఎప్పుడైతే 1947లో పరిచర్య ప్రారంభించాడో, ఆ పరిచర్య ప్రారంభించిన తరువాత మొట్టమొదటిగా అపోస్తుల బోధను పునరుద్ధరించడానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే విలియం మ్యారియన్ బ్రనహం అయి ఉన్నాడు. హల్లెలూయా. అడవిలో ఎలాగైతే దూతను కలిసిన బాప్తిజం ఇచ్చి యోహాను మెస్సియాను కలుసుకోవడం సూచన ఇచ్చిందో, అలాగే గ్రీన్ మిల్స్ లో అమెరికాలో 40 మైళ్ళ దూరంలో కెంటకీకి జెఫర్సన్ మిల్కి 40 మైళ్ళ దూరంలో గ్రీన్ మిల్స్ అనే ఒక అడవి ఉన్నదండి. ఒక పెద్ద అడవి. అడవిలోకి ప్రభు యొక్క దూత అతను ప్రేరేపించి అడవిలోకి తీసుకెళ్లి అక్కడ బాప్తిజం ఇచ్చి యోహానుతో దూత ఎలాగైతే మాట్లాడిందో, అలాగే ప్రభు యొక్క దూత విలియం బ్రనహం సంధించింది. హల్లెలూయా. ఎప్పుడైతే విలియం బ్రనహం నా దూత సంధించిందో, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన దేవుని యొక్క సంఘంలో పుట్టిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు, దేవుని కోసం ఏమీ తెలియదు, ప్రార్థించడం కూడా ఆయనకి తెలియదు, ఏ విధంగా ప్రార్థించాలో కూడా తెలియదు. ఒకసారి ప్రార్థించడానికి కష్టాలు ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి, దేవుడు ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుందని ఎవరో ఒకరు చెప్తే ఏం చేయాలి తెలుసండి? ఒక పేపర్ మీద చిన్నపిల్లలు లీవ్ లెటర్ పెట్టినప్పుడు లీవ్ లెటర్ రాసి మాస్టర్కి ఇస్తారు చూసారా, అలాగే ఈయన ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి, ఓ ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ యొక్క కార్యాలు ఉన్నాయి, నువ్వు నీతో మాట్లాడితే ఈ కార్యాలన్నీ తీరుతాయట, నువ్వు దేవుడు అని నాకు తెలిసింది, ఒకవేళ నువ్వే సర్వోన్నతమైన దేవుడు అని నాకు తెలిస్తే నేను నిన్నే ఆరాధన చేస్తాను, నా ఆలోచనలు అయ్యి నా కార్యాలు అని చెప్పి పేపర్ మీద రాసి ఆ అడవిలోకి వెళ్ళి చెట్టుకి గుచ్చేసి ఓ చెట్టుకి వెళ్ళిపోయిట. దేవుడు నువ్వు వచ్చి చదువుకొని అంత అమాయకుడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు ప్రభు యొక్క దూత అరణ్యంలో కలుసుకుని, ప్రభు యొక్క దూత ఆయన కలుసుకుని, నేను ఏ విధంగా నేను పంపుతున్నానంటే నా రెండవ రాకడకు ముందుగా నేను పంపుతున్నాను, ఏలి యొక్క పరిచర్య చేయవలసిన బాధ్యత నీదని ప్రభు యొక్క దూత 1933లో ఆయన ప్రేరేపిస్తే 1947లో సేవ ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో, ఇప్పుడు అపోస్తుల బోధ 1947 నుంచి పునరుద్ధరించబడింది. ఆయన యేసుక్రీస్తు బాప్తిజం ఇవ్వడం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం, ప్రజలు అక్కడ ముందుకి ఆత్మల్లో వాళ్ళు ప్రేరేపించబడడం, భాషలు మాట్లాడడం, ప్రవచించడం అక్కడ జరుగుతూ ఉంది. దేవుని మహిమ గాక. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఏలియా ఎలాగైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ని గుర్తించలేదో, ఈ రోజు ఈ ఏలియాను ఈ యొక్క సంఘ శాఖలు గుర్తించడం లేదు. ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎలాగైతే త్రోసివేశారో, ఈ రోజు విలియం బ్రనహం కూడా సంఘ శాఖలు అలాగే త్రోసేస్తున్నారు. దేవుని మహిమ గాక. ఆ రోజు యేసుక్రీస్తుని ఏ విధంగా జైల్లో పెట్టి చంపారో, ఈ రోజు అనేకమైన మాటల ద్వారా ఈయన యొక్క ప్రభావాన్ని చంపేస్తా ఉన్నారు. దేవుని మహిమ గాక. జాగ్రత్త మీరు పట్టుకోవాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే, మెస్సీ యొక్క సూచన, మెస్సీ యొక్క రూపము, మెస్సీ యొక్క దర్శనము ఆ రోజు ఎవరు కలుగున్నారంటే బాప్తిజం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు. ఈ రోజు అన్యజనుల దగ్గరికి వచ్చే రూపము, దేవుడు అన్యులు కలుసుకున్న రూపము, దేవుడు ఏ విధంగా అన్యులు కలుసుకోబోతా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అన్యులు దర్శించబోతా ఉన్నాడో, ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోబోతా ఉన్నారో, నిజ దర్శనం పొందుకున్న వ్యక్తి ఈ విలియం బ్రనహం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ సంఘ శాఖ తెలియదని దేవుడు అన్యజనులు ఏ విధంగా కలిసిపోతున్నాడు. ప్రపంచం అంతా లాస్ట్ వీక్ ఇంచుమించు 4-5 వారాల క్రితం చెప్పాను నేను.
ప్రపంచమంతా ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నారంటే యెరూషలేములో జరుగుతున్న ఒలీవ కొండ మీద జరుగుతున్న రాకడ కోసం చూస్తున్నారు. ఒలీవ కొండ మీద ఆయన గాయాలతో కార్పొరేల్ బాడీతో మేఘాలుడే దిగి వస్తున్న రాకడ కోసం చూస్తున్నారు. ఈ యొక్క అన్యజనులు అందరూ దానికోసమే చెప్తున్నారు. కానీ ఈయన వచ్చి మనం దానికోసంగా చూసేది అది ఇజ్రాయేల్కి మాత్రమే, అది యూదులకు మాత్రమే. ఆ రాకడ మనకి కాదు, మనకి జరగవలసిన రాకడ వేరు, అది పరిశుద్ధాత్మ రాకడ మానవ హృదయం జరుగుతూ ఉంది అని చెప్పి మొట్టమొదటిగా రాకడ కోసం పరిచయం చేసి దేవుని యొక్క రాకడను అన్య జనుల్లో చూపించిన వ్యక్తి విలియం బ్రహ్మ అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు నేను మాట్లాడేదంతా రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు మొదటి రాకడ కోసం ఎన్నిసార్లు పదే పది సార్లు ఎందుకు చెప్తున్నానంటే మొదటి రాకడ ఏ విధంగా జరిగిందో రెండో రాకడ కూడా అలాగే జరుగుతుంది. మొదటి రాకడ ఎలాగైతే అన్యజనులు ఆ యొక్క యూదులు కోల్పోయారో రెండో రాకడలో కూడా అన్యజనులు అలాగే కోల్పోతారు. మొదటి రాకడలో విశ్వాసులు ఎలాగైతే యేసుక్రీస్తుని స్వీకరించారో అలాగే రెండవ రాకడలో కూడా విశ్వాసులు యేసుక్రీస్తుని అలాగే స్వీకరిస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన కార్యాల్లో మార్పు ఉండవు. అక్కడ ఏం చేసాడు ఇక్కడ అదే చేస్తారు. అక్కడ ఎలా పొందుకున్నారు ఇక్కడ అలాగే పొందుకుంటారు. అక్కడ ఎలా మిస్ అయిపోయారు ఇక్కడ అలాగే మిస్ అయిపోతారు. దేవుడు నాకు మహిమగలను కాక. గొప్పదైనది ఏంటంటే ఈ రోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలుస్తున్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. సంఘ శాఖలకి ఈ మర్మాలు తెలియవండి, ఈ వాక్యాలు తెలియవు. ఈ యొక్క నిజమైన దేవుని యొక్క జీవము వారు ఉన్నదని, దేవుని యొక్క రాకడ జరుగుతుందని, ఆ యొక్క ఏరియా భూమికి వచ్చాడన్న సంగతి ఈ రోజు సంఘ శాఖలు తెలియదండి. సంఘ శాఖలు ఎంతసేపు దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక, లేకపోతే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, లేకపోతే వాగ్దానాల మీద వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రజలకు కూడా ఎక్కువ ఆసక్తి దేని మీద ఉందండి? అలా ప్రార్థన చేస్తే ఇలాగో తట్లో వైకోట్లు అడుకోవాలి, వెంటనే ఎట్టుకు వచ్చి పెట్టించుకోవాలి. ఈరోజు ప్రజలు కష్టపడకూడదు అనమాట. అసలే కష్టపడకుండా దేవుడు ప్రార్థన చేసేది దేవుడు ఇచ్చే పట్టుకోవాలి. అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ జిమ్మిక్కులు మరమ్మతులు మన ఈ అన్ని చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. టచ్ అన్నాడు ఒకడు, బుస్ అన్నాడు ఒకడు, ఆ కెట్టాలంటే ఇలా పిండున్నాడు ఒకడు, ఆ ఏదేదో చేస్తున్నారు. ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇంకొకరు ఏం చేస్తున్నారంటే అట్టుకుండి అట్టుకొని చెప్తున్నాడు. అట్టుకుండి ప్రార్థన చేసి అట్టుకుండి ఇస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతున్నారంట. ప్రజలకి ఆహా భలే ఉందని చెప్పి ప్రార్థన చేయని అవసరం లేదు, ఇక అట్టుకుండి తింటే సరిపోతుంది, ప్రెగ్నెంట్ అయిపోతాం అని శుభ్రంగా వెళ్ళి అట్టుకుండి తినేస్తాను. ప్రార్థనతో పని లేదు, ఇక అట్టుకుండి తింటే సరిపోతుంది. ప్రార్థనతో పని లేదు, ఇక ఏదో దుప్పటికి దూరితే అయిపోతుంది. ఏలియా దుప్పటి అని చెప్పి ఆ దుప్పటి ఇలా కప్పుతున్నారు. ఆ దుప్పటి కింద ఇలా కప్పుతేనంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. ఇది ఎక్కడ విడ్డూరము. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఈరోజు పాస్టర్లు. ఎలీషా మీద అలా దుప్పటేశాడు. ఆ దుప్పటి ఏలియా పొందుకున్నాడు, రెండింతల ఆత్మ పొందుకుంటానండి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఇది ఏలియా దుప్పటే, రెండింతల ఆత్మ వచ్చింది, మీకు కూడా వస్తుందని చెప్పి దుప్పటి ఎలా పడుతున్నారు. ఆ దుప్పటిలో ఏం నిద్ర వస్తుంది, ఏం రావట్లేదు అక్కడ. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. చూడండి, ఇప్పుడు అక్కడ మొదటి రాకడలో ఏలి అలాగే వచ్చాడు, రెండవ రాకడలో ఏలి అలాగే వచ్చాడు విలియం బ్రహ్మం. అక్కడ మొదటి రాకడలో యేసుక్రీస్తుని ఎలాగైతే పరిచయం చేశాడో ఇక్కడ విలియం బ్రహ్మం బలిష్ఠుడైన దూతగా దిగి వస్తే, మెస్సియా పరిశుద్ధాత్మ ప్రజలను కలుసుకోవడానికి వస్తే ఆ యొక్క మెస్సియాను పరిపూర్ణంగా పరిచయం చేశాడు. ఇప్పుడు నేను దానికోసమే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వెళ్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళిపోవాలి. లోకా సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అవిశ్వాసులు ఏ విధంగా ఉంటారో దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తుంటే అవిశ్వాసులట చూసిన అడుగుతారట. ఏమడుగుతారండి? అవిశ్వాసులని చూసిన అడుగుతారు. దేవుడేమో దేవుని పిల్లలకు వాక్యాన్ని తెలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క అవిశ్వాసులు దేనికోసం పరిగెడతారంటే సూచి క్రియల కోసం పరిగెడతారు, అద్భుతాల కోసం పరిగెడతారు, స్వస్థతల కోసం పరుగులు పెడతారు, వారి అవసరాల కోసం పరిగెడతారు, పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్ కోసం పరిగెడతారు, అద్భుతమైన సంగీతాల కోసం పరిగెడతారు. అయితే నిజమైన దేవుని సంఘం వాక్యం కోసం పరిగెడతారు. ఆమేన్. హల్లెలూయా. జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం పరిగెడుతున్నారు. సంగీతం కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, చర్చి బిల్డింగ్ల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, పాటల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, అద్భుతాల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు,
సూచన కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు రకరకాల కారణాలతో పరుగులు పెడతారు. కానీ నిజమైన దేవుడి పిల్లలు దేనికోసం పరిగెడతారండి? వాక్యం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. నిజమైన వాక్యం ఎక్కడ తెరవబడుతుందో అక్కడే దేవుడి పిల్లలు ఉంటారు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇక్కడ జక్కరీ కోసం మనం చూసాం. జక్కరీ కోసం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏకంగా డైరెక్ట్గా దూత వచ్చి జక్కరీతో మాట్లాడుతున్న జక్కరీ నమ్మలేదు. గుడ్డోడు అయిపోయాడు, మోగోడు అయిపోయాడు. ఆత్మ సంబంధమైన మోగతనం అతనికి వచ్చేసింది. ఆత్మ సంబంధమైన గుడ్డితనం అతనికి వచ్చేసింది. దూత వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతుంటే నువ్వు కుమారుని కంటావు. యెషయా ప్రవచించాడు కదా, కన్య అక్కడ అరణ్యంలో శబ్దం వస్తుందని, యెహోవా ఒక మార్గం సిద్ధపరుస్తాడని. ఇప్పుడు ఆ ప్రవచనం నీ యొక్క భార్య గర్భంలో నెరవేరబోతా ఉంది అని దూత వచ్చి మాట్లాడుతుంటే జక్కరీ నమ్మలేదండి. నమ్మలేకపోవడం కారణం చెప్ప దూత మనకు తెలుసండి, ఈ కార్యం నెరవేరే వరకు నువ్వు మోగవాడు అయిపోతావు. దేవుడు నాకు మెహబూబులు కాక నిజంగా అలా మొగుడైపోయాడు. ఆయన పుట్టాడు, అతని పేరెట్టి పలక మీద రాసే వరకు యోహానికి నోరు తెరవలేదు. యోహాన్ మొగుడైపోయాడు. దాని ద్వారా మనం తెలుసుకున్నాం నాలుక ఎలాగైతే మోగదైపోతుందంటే నాలుకలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మనం చాలా విషయాలు చూస్తాం. నాలుక కింద దేవుని యొక్క దూత చెప్పిన మాటలు నమ్మకపోతే, దేవుడు తెచ్చిన వర్తమానము దూత ద్వారా ఆయన పంపిస్తే ఆ మాటలు నమ్మకపోతే ఆ నాలుగు ఎలా మారిపోతుందంటే నోటిలో వాక్యం ఉండదు, ప్రవచన వాక్యాన్ని వారు నమ్మరు, సర్పవిషం వారి నాలుగు కింద ఉంటుంది. వారు పైకి తీయగా మాట్లాడతారు కానీ వారి నాలుగు కింద విషం ఉంటుంది. నాలుగు ఎలా మారిపోతుందంటే వాళ్ళ నాలుగు కంఠము తెరిచిన సమాధి. వారి నోరు శాపంతోనూ కపటంతో నిండిపోద్ది, పాపంతో నిండిపోద్ది. వాళ్ళు నోటితో ఇచ్చకలాడతారు, పెంకలాడతారు. ఏమండి, చాలా భయంకరంగా వాళ్ళు కపటంతో నిండిపోతారు. వాళ్ళ నోటి నిండా కొండేలు ఉంటాయి. సాడీలు చెప్తారనమాట. వీళ్ళు ఎంతసేపు కొండలు చెప్పిన వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అలా చేశారంటే వీళ్ళ నోరు ఎలా మారిపోతుందంటే ఎంతసేపు కొండలు చెప్తారు, సాడీలు చెప్తారు. వాళ్ళు ఎలాగండి వీళ్ళు ఎలాగండి వీళ్ళు ఎలాగండి అని. వీళ్ళు ఆ దూత మాట నమ్మకపోతే వీళ్ళ నోరు ఇలా మారిపోతుంది. సాడీలు ఉంటాయి, అసూయ ఉంటుంది, భేదాలు ఉంటాయి, కొండేలు ఉంటాయి. ఏమండి, భయంకరంగా వాళ్ళ నాలుక అంటే వాడిగల కత్తి, ఒకడికి కత్తికి పొందినట్లు వాళ్ళు నాలుగుకి పొందినెడతారంట. నాలుగుకి పొందినెడతారు. ఇతను ఎలా పడగొట్టాలా, అలాగే ఏం చెప్పాలా, ఏ సాడీలు చెప్తే ఇతను పడిపోతాడా అని కత్తికి పొందినట్లు నాలుగు పొందినెడతారంట సాడీలు చెప్పడం కోసం. ఏమండి, ప్రతి వాడి హృదయం అంతరంగం అబద్ధం, అగాధం. వాళ్ళు పూరుటకు వాళ్ళ నాలుగే కారణం. వాళ్ళు నోటి మాటతో ముఖస్తుతి చేస్తారు, నాలుగుతో అబద్ధాలు చెప్తారట, అబద్ధ సాక్ష్యాలు చెప్తారట, అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టిస్తారట, కత్తిపోటు మాట్లాడతారట, బుద్ధిహీనుల నోరు ఉంటుందట, చెడు నడవడి గల దోసపు మాటలు వాళ్ళు మాట్లాడతారట. ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. చాలా నాలుగు కోసం మీరు అంతకుముందు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు వినండి. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7వ దూత యొక్క వర్తమానం నమ్మకపోతే ఈ యొక్క నాలిక ఆ విధంగా మారిపోతుంది. జగ్గే మోగోడైపోయినట్టు నువ్వు కూడా మోగోడైపోతావు. దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క జీవము కానీ వారిలో ఉండదు. అందుకే మీరు సంఘ శాఖలో ఉన్న మనుషులు టచ్ చేయండి. ఎవరు టచ్ చేసినా కానీ ఎవరు కూడా వాక్యం మాట్లాడరండి. మీ దగ్గర రాజకీయాలు మాట్లాడమంటే చక్కగా మాట్లాడతారు, మీ దగ్గర మత భేదాలు పుట్టించే విధంగా మాట్లాడమంటే మాట్లాడతారు. లేకపోతే అత్తగారి కోసం కోడలు చెప్తుంది, కోడల కోసం అత్తగారు చెప్తుంది, కూతురు కోసం తల్లి చెప్తుంది, తల్లి కోసం కూతురు చెప్తుంది, ఎదురింటేవాడి కోసం వెనకింటేవాడు చెప్తుంది, వెనకింటేవాడి కోసం ఎదగవాడు చెప్తుంది. అంటే ఎంతసేపు ఒకరి మీద ఒకరు చాడీలు వేసుకుంటూ నిందలు వేసుకుంటూ వాడు అలాగండి వీడు ఎలాగండి అని చెప్పుకుంటానే ఉంటారు. కానీ వారి నోటిలో శత్రువును కూడా దీవించే దీవెన వీళ్ళ నోట్లో ఉండదు. నిజంగా చెప్పండి, చర్చికి వెళ్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘ శాఖలు ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా బతుకుతున్నారు చెప్పండి, ఇంటికి వచ్చి ఎలా జీవిస్తున్నారు చూడండి. వాళ్ళు నిజంగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు చర్చిలకు వెళ్ళి, వాళ్ళు ఎంతో భక్తిగా ఉన్నారు, ఉపవాసాలు చేస్తున్నారు,
ఎన్ని కార్యాలు చేయాలి అన్ని కార్యాలు చేస్తున్నారు, కానీ ఇంటికి వచ్చి కానీ నార్మల్ జీవితాలే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని ఎటువంటి మార్పు లేదు. ఎందుకని? వాళ్ళు దూత యొక్క వర్తమానం నమ్మలేదు. దేవుడు నాకు మహిమగొల్లు కాక. దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే మీ నోటిలో జీవం ఉంటుంది. ఈ కాలం యొక్క 7వ దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే, అది సత్యమని మీరు నమ్మినప్పుడే మీ నోట్లో జీవం ఉంటుంది. మీకు జీవం కావాలంటే 7వ దూత వర్తమానం నమ్మాలి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఎవరైతే నమ్మలేదో వారి నోరు ఈ విధంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా అంతకుముందు వారాను. లాస్ట్ వీక్ నేను ఏం చెప్పానంటే పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే దేవునికి మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పాను. అంతేనండి. పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేము. ఎందరైతే దేవుని కుమారులు ఉన్నారో కుమార్తెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఖచ్చితంగా వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి. వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే, ఈ కాలంలో నెరవేరబడుతున్న వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. లేకపోతే పరిశుద్ధాత్మ మిస్ అయిపోతాం. హల్లెలూయా. అయితే వాగ్దాన వాక్యాన్ని కలుసుకోవడానికి పేతురు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను కూటం పెట్టాడు. అక్కడ యోహాను ప్రార్థన కూటం పెట్టాడు. ఆ కూటంలో ముఖ్యమైన ప్రసంగికులు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలు పెట్టాడు. ఎలాంటి ప్రసంగం చేశాడంటే, ఎలాగైతే ప్రవక్తలందరూ ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఎత్తుకొని ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అన్నాడు? యెషయా ప్రవచించిన ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పిన ప్రవచనం మీ వినికిడిలో ఈ దినము మీ మధ్యలో నెరవేరింది. ఏమన్నాడండి? యెషయా ప్రవచించిన ప్రవచనం కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఆ నెరవేర్పు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెషయా 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే అంటున్నాడు. ఎవరండి? గాడిద మీద ఎక్కువ వస్తారని చెప్పాడు. ఆ గాడిద మీద ఎక్కువ వచ్చే అసలైన మెస్సియాను మీకా ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే. ఆ యొక్క మీకా ప్రవచించాడు బెత్లెహేములో పుడతాడని. బెత్లెహేములో పుట్టిన వ్యక్తిని నేనే అని ప్రతి లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుని అక్కడ మీ మధ్యలో ఈ దినము ఈ లేఖనం నెరవేరిందని చెప్తా ఉన్నాడు. ఎంతమంది గుర్తిస్తున్నారండి? ఈ కాలం ప్రవక్త కూడా ఎప్పుడైతే మలాకి గ్రంథం 4:5 తీసుకున్నాడో మీ వినికిడిలో ఈ లేఖనం ఫుల్ఫిల్ అయింది. ఆ యొక్క మలాకి 4:5 యొక్క ఫుల్ఫిల్ యొక్క నెరవేర్పు, ఆ నెరవేర్పు చేసిన వ్యక్తిని ఎవరో కాదు నేనే అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నేనే అన్న సంగతి బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమగొల్లు కాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం మొదలెట్టిన తర్వాత పేతురు ఏమన్నాడంటే, ఎక్కడో వెనకాల కూర్చున్న వాడు ఎలాగొచ్చేసాడు, ముంగరకు వచ్చేసాడు. ఎందుకంటే ప్రసంగం బాగా నచ్చింది పేతురికి. ఆ ప్రసంగం బాగా పేతురికి నచ్చి ముందుకు వచ్చి కూర్చున్నాడు. ముందుకు వచ్చి కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పేతురు, నువ్వు రాయిలాంటి వాడివి, నీ తండ్రి సీమోను నా కోసం నీకు చెప్పాడు అనేక విషయాలు. మెస్సేజ్ వచ్చినప్పుడు ప్రవచనం అయితే మాట్లాడతాడని. ఇప్పుడు ఈ సీమోను పేరు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆలోచన, తండ్రి చెప్పిన ఉపదేశం దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చెప్పాడంటే మెస్సేజ్ వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయటకు వస్తాడండి. ఏమే హల్లెలూయా. దేవుడు భూమికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. ఆయన జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయలుపెట్టే వ్యక్తి వస్తాడో ఆయన మెస్సేజ్ అన్నాడు. నిజంగా మీరు మీ నిజమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే మీ పిల్లలకు సత్యం నేర్పించాలి. దేవుడు నాకు మహిమగొల్లు కాక. మీ పిల్లలకి సత్యం నేర్పించాలి. దేవుడు యోనాకు సత్యాన్ని నేర్పించాడు కాబట్టి ఆ మెస్సేజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో యోనా విన్నాడు కాబట్టి యోనా పేతురుకు చెప్తున్నాడు. పేతురు నాన్నగారి పేరు యోనా.
యోనా ఏం చెప్తున్నాడంటే, నాన్న నీవు పెద్ద అయ్యాక నా తరంలో మెస్సియా రాలేదు, ఒకవేళ నీ తరంలో అయినా రావచ్చు. ఒక నీ తరంలో దేవుడు కనుక వస్తే ఎలా వస్తాడంటే ఆయన వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు అని చెప్పాడు. ఏమే హల్లెలూయా. మీకు కనుక దేవుడు వచ్చే విధానం కనుక మీరు గుర్తిస్తే, దేవుడు వచ్చే విధానం కనుక మీరు తెలిస్తే, మీ పిల్లలకు దాన్ని నేర్పిస్తారు, మీ పిల్లలకు దాన్ని బోధిస్తారు. లేకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? కట్టుకోదో చెప్తారు. పవన్ కళ్యాణ్ కోసమో, చిరంజీవి కోసమో, లేకపోతే ఆ బాలకృష్ణ కోసమో, లేకపోతే సినిమా స్టోరీలని చెప్పి, ఆ డ్రామాలు చెప్పి, ఆ నాటకాలు చెప్పి నేర్పిస్తారు తప్ప పిల్లలకి. లేకపోతే కట్టుకథలని చెప్పి సందమామ రావే జావిలు రావేని అయోమయం కథలన్నీ చెప్తారు కానీ, లేకపోతే చిట్టి చిలకమ్మ కథలు చెప్తారు కానీ, లేకపోతే ఏవో రకరకాల కల్పనా కథలు, చర్చలు జరుగుతున్న క్రిస్మస్ కోసం, లెండి దినాల కోసం, ఆచారాల కోసం, సిద్ధాంతాల కోసం చెప్తారు కానీ, అవి నేర్పిస్తారు కానీ, నాన్న దేవుడిని దీవిస్తాడు, వెళ్ళి క్రిస్మస్లో కూర్చో, క్రిస్మస్ తాత వస్తాడు నీ చాక్లెట్ ఇస్తాడు అందులో కూర్చో, లేకపోతే శాంతా క్లాసులు నేర్పిస్తారు కానీ, అబద్ధమైన కల్పన కథలన్నీ ప్రజలకు చిన్నపిల్లలకు నేర్పిస్తారు కానీ, అసలు దేవుడు నీ జీవితంలోకి ఎలా వస్తాడో నేర్పించలేని తండ్రి అసలు తండ్రి కాదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ జీవితంలోకి ఎలా వచ్చి నీతో ఎలా మాట్లాడతాడో నేర్పించలేని తండ్రి తండ్రి కాదు. ఎందుకంటే ఇతనికే తెలియదు దేవుడితో ఎలా సావాసం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఆయన ఎలా వస్తాడో, ఏ విధంగా మాట్లాడతాడో ఇతనికే తెలియదు. పిల్లడికి ఏం నేర్పిస్తాడు? పిల్లోడికి ఏం నేర్పిస్తాడండి? ఒకవేళ ఇతను తాగుతూ ఉన్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అదే నేర్చుకుంటాడు. సిగరెట్లు కాలుస్తున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా సిగరెట్లు కాల్చడం నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను బూతులు తిడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా బూతులు తిట్టడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలా తిడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే తిడుతూ ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీ పిల్లోడికి ఎలాంటి పునాది వేస్తున్నావు నువ్వు? నీ పిల్లవాడికి, నీకు పుట్టిన, నీ రక్తం పంచుకుని పుట్టిన నీ కుమారుడికి నువ్వు ఎలాంటి పునాది వేస్తున్నావు? నువ్వు ఎలాగ అసూయ పడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అసూయ పడడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలాగా అబద్ధాలు ఆడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. నువ్వు ఏ విధమైన పునాది వేస్తున్నావో ఆ పునాదే నీ పిల్లోడు మీద నీ జీవితమే అతని పాదముద్ర. నీ అడుగు జాడలు వెంబడిస్తాడు నీ పిల్లోడు, నీ కుమార్తె, నీ కూతురు, నీ యొక్క బాబు, ఎవరైనా సరే నీ అడుగు జాడలు వెంబడిస్తారు. నీ అడుగు జాడలు వెంబడించినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా నడవాలి? నువ్వు చెడిపోవడమే కాకుండా నీ పిల్లలు కూడా చెడిపేసే కార్యం నువ్వు చేస్తున్నావు. నువ్వు చెడిపోవడమే కాకుండా, నువ్వు అసహ్యమైన వ్యక్తిగా మారిపోవడమే కాకుండా నీ కుమారుని కూడా అలా తయారు చేస్తున్నావు. ఇది ఎంత పనికిమాలిన చర్య తెలుసండి, ఎంత భయంకరమైన పాపమో తెలుసండి. అసలు క్షమించరాని నేరాల్లో భయంకరమైన నేరం ఏదంటే నీ యొక్క ప్రభావం అంతా నీ పిల్లోడి మీద పడుతుంది. దేవుడు నాకు మహిమ కలుగుగా. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? పేతురు ఒక మంచి మార్గాన్ని యోనా వేశాడు కాబట్టి ఈరోజు పేతురు వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాడు. యేసుక్రీస్తు వాక్యం మాట్లాడుతుంటే నిజంగా వాక్యం మాట్లాడుతున్నాడు, ఈయన మెస్సయ్యే అని సంగతి గుర్తించి మరింత దగ్గరగా వెళ్ళి వాక్యం వినడానికి ఇష్టపడతాడు. ఆ పునాది ఎవరు వేసారు తెలుసండి? వాళ్ళ నాన్నగారు వేసాడు. నాన్న మెస్సయ్య వచ్చినప్పుడు అతను చక్కగా హృదయాంతరంగంలో నుంచి వాక్యాన్ని వెల్లడి చేస్తాడు, హృదయ రహస్యాన్ని బయలుపరుస్తాడు, నీ జీవితం ఏంటో చెప్తాడు, నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావో చెప్తాడు, ప్రవచనాన్ని ఎత్తుకుని మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా నెరవేర్పు చేస్తున్నాడో ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హల్లెలూయా అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విన్న కుమారుడు తన తండ్రి చెప్పిన మాటలు బయట ఎన్ని విషయాలు చెప్పినా పట్టించుకోరని పిల్లలండి. ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బయట ఎవరు మాస్టర్ నేర్పించినా, టీచర్ నేర్పించినా, లేకపోతే ఎవరు ఎన్ని నేర్పించినా ఎవరు పట్టించుకోరండి. పిల్లలు పట్టించుకోరు అసలు. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారు అదే వింటారు. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారో అబద్ధం నేర్పించిన అబద్ధం నేర్చుకుంటారు, చెడు నడత నేర్పించినా నేర్చుకుంటారు, మంచి నేర్పించినా నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే నీ మాటల కంటే నీ జీవితాన్ని ఎక్కువ పరిశీలిస్తారు పిల్లలు. నీ జీవితాన్ని ఎక్కువ వాళ్ళు పరిశీలిస్తారు.
ఏ సమయంలో అబద్ధాలు ఆడుతున్నావు, ఏ సమయంలో మోసాలు చేస్తున్నావు, ఏ సమయంలో మాట ఎలా మడకెడుతున్నావు, ఏ సమయంలో నువ్వు ఎలా నటిస్తున్నావో నీ పిల్లలు నేను గమనిస్తాను. ఎవరినో బయట మోసం చేయడం కాదు, నీ పిల్లలే నిన్ను మోసం చేసే కాలం వస్తుంది. నీ పిల్లలే నిన్ను నాశనం చేసే కాలం వస్తుంది. ఎందుకని? నువ్వు వాళ్ళకి నీతి నేర్పించడానికంటే, మంచి నేర్పించడానికంటే చెడు ఎక్కువగా నేర్పించే వాళ్ళకి నీ చెడు ప్రభావం ఎక్కువ నీ పిల్లల మీద పడింది. అందుకని నీ జీవితంలో నీ పిల్లలు ఏ విధంగా మారిపోతారంటే, కనీసం వాళ్ళని చూసి నీవు కన్నీళ్లతో ములిగి 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 కుషించిపోయే స్థితి నీకు దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. ఎందుకని? నువ్వు పిల్లలకు అటువంటి పునాది వేసావు కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ ఒకసారి ఆమె చెప్పండి. చక్కని పునాది వేసాడు యోనా. ఆ పునాదిని బట్టి పేతురు ఎలా మారుతున్నాడు చూడండి. పేతురు దగ్గరికి పోయి యేసుక్రీస్తు వచ్చి, ఓ సీమోను బరయోనా నువ్వు ధన్యుడు అన్నాడు. బరయోనా అంటే అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో బరయోనా అంటే అర్థం ఏంటంటే, నీవు యోనా కుమారుడివి, నీ తండ్రి పేరు యోనా. అంటే ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయనకి నిండా పోతే 30 సంవత్సరాలు కూడా లేవండి. యోనా ఇంచుమించు 60 సంవత్సరాల కిందమే చచ్చిపోడు. యోనా ఈయన పుట్టక ముందే చచ్చిపోడు. యేసుక్రీస్తు పుట్టక ముందే చచ్చిపోడు. కానీ యేసుక్రీస్తు పుట్టి 30 సంవత్సరాలు పరిచయం చేసి ఇప్పుడు పరిచయంలోకి వచ్చి ఈ పేతుని పిలిచేయమంటాడంటే, ఓ సీమోను బరయోనా అన్నాడు. ఓ యోనా కుమారుగా కమిన్ దగ్గరికి రా అన్నాడు. నా తండ్రి పేరు యోనా అన్న సంగతి దీనికెలా తెలిసిపోయింది? వెంటనే అర్థమైంది, నా తండ్రి చెప్పిన హృదయ రహస్యాలు బయలుపరచబడిన దేవుడు ఈయనే అన్న సంగతి పేరు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆ యొక్క ముందు కూర్చున్నాడు. ప్రసంగం మొదలెట్టి యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టి పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పటికి ఎక్కలేని ఎక్సైట్మెంట్ అంతా, ఎక్కలేని ఉత్సాహం అంతా కూడా పేతుల్లో వచ్చేసింది. నా పేరు ఇంకెలా తెలిసింది? అసలు ఎప్పుడు నేను కలవలేదే, ఎప్పుడు ఇంకో మాట్లాడలేదే, ఎవరు చెప్పారు నా పేరు అని చెప్పి ఆయన కలవరిస్తూ యేసుక్రీస్తు దగ్గరగా వెళ్ళి పేతురు యొక్క బాధ ఏంటో ఎరిగాడు. పేతురు బాధ ఏంటంటే రాత్రి అంతా కష్టపడ్డాడు బాబు. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. హల్లెలూయా. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. చాలా విచారంతో ఉన్నాడు. ఎంత సీనియర్ని, ఎంత మంచి చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ని, అయినా కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాడే అని చెప్పి చాలా బాధతో వేదంతో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మెల్లగా పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు ధోని కొంచెం లోనికి నడిపించన్నాడు. ధోని కొంచెం లోనికి నడిపించమన్నాడు. హల్లెలూయా. మన మెసేజ్ ఇక్కడ ఆగింది. మొన్న వారం ఎక్కడ ఆగిందండి? లోతుకు నడిపించే దగ్గర ఆగింది. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాక్యము పొందుకోవడం. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలంటే మనం వాక్యాన్ని పొందుకోవడం రావాలి. కానీ వాక్యాన్ని పొందుకోవాలంటే కనీసము మిమ్మల్ని మైండ్ స్టాండర్డ్ చేసి వాక్యం యొక్క కేంద్రీకృతం చేయడానికి మినిమం టైం గంట పడుతుంది. లేకపోతే మీ చుట్టూ ఆలోచన వాక్యం చెప్తాం అనుకోండి. మా ఇంట్లో పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంటే వాక్యం చెప్తూ అమ్మా తల్లి టాలెంట్ ప్లేస్ వచ్చేసాడు ఏంటి అనుకోడు. ఎందుకంటే ఈమె పాస్టర్ గారు అప్పుడప్పుడు హల్లెలూయా ఆమేన్ అంటాడు కదండి. వాక్యం చెప్పిన తర్వాత ఆమేన్ హల్లెలూయా అంటాడు. మధ్య మధ్యలో మిమ్మల్ని మెలుగు చేయడానికి ఈ పాస్టర్ గారు కూడా అలా చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా అన్నాడు వాక్యం చెప్పి. ఆమె తడబడుతూ ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తుందేమో. ఈయన ఆమేన్ హల్లెలూయా అంటే ఆ పన్నది సంఘంలో లేచి ఎల్లుల్లిపాయ అన్నాడు. అంటే ఈమె వాక్యం కోసం ఆలోచించట్లేదు అక్కడ. ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమైపోతున్నాయో ఆలోచిస్తుంది. ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తుంది. ఈయన ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంటే మానేసి ఎల్లుల్లిపాయ ఉంది. ఏమన్నా నువ్వు ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమన్నా ఆడబెట్టి వచ్చావా అంటే, అవును పాస్టర్ గారు ఎల్లుల్లిపాయలు అక్కడ కాగలెత్తిపోతున్నాయేమో ఎండలో పెట్టి వచ్చేసానంట. అంటే మన ఆలోచనలు ఇక్కడే ఉంటాయి కానీ, మొక్కలు ఇక్కడే ఉంటాయి కానీ, బాడీ ప్రజెంట్గానే ఉంటుంది కానీ ఆలోచనలు ఏ ఊరు వెళ్ళిపోతాయి తెలియదు. ప్రపంచం అంతా తిరుగుతాయి. అక్కడ పని ఏమైపోతుందో
ఇంటికాడ పిల్లవాడు ఏమైపోతున్నాడు, ఇంటికాడ కూర ఏమి ఉండాలి, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ప్రజెంటేషన్ అంతా తీసుకొచ్చి మమ్మల్ని వాక్యంలో పెట్టడానికి గంట పడుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గంట చెప్పేడే గమనించట్లేదు అనుకుంటారు. ఆ గంటలో నువ్వు ఏమన్నా చెప్పండి. ఆ గంటలో నువ్వు ఆలోచించిన పని కోసమో, లేకపోతే ఎల్లుల పని కోసమో, లేకపోతే ఎన్నికల కోసమో ఆలోచించావు. ఇక్కడ ఏం ఆలోచించి ఏం పొందుకున్నావు? మిమ్మల్ని వాక్యంలో తీసుకురావడానికి పాస్టర్ పడే తప్పన ఎలా ఉంటుందంటే, ఇలా కొద్ది వాక్యమైనా సరే హృదయంలోకి వెళ్తే బాగుండు, కొద్ది వాక్యమైన 2 ముక్కలైనా హృదయంలోకి వెళ్తే బాగుండు అని చెప్పి ఆయాసంతో ఆ మార్గంలో తీసుకురావడానికి ఇక్కడ మేము పునాది వేసి తిప్పబడతా ఉంటాం. హల్లెలూయా. అది నా తప్పన అన్నమాట. నా యొక్క గురి ఏంటంటే అన్ని ఒక్క 2 విషయాలైనా హృదయంలోకి వెళ్తే ఆ 2 విషయాలు బట్టి వారం అంతా వాళ్ళు జీవిస్తారు, ఆ 2 విషయాలు బట్టి వారం అంతా ప్రార్థిస్తారు, ఆ 2 విషయాలు బట్టి వారం అంతా దీవించబడతారు అని పాస్టర్ యొక్క ఆశ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నిజమైన పాస్టర్ డబ్బులు వచ్చి పాస్టర్ కూడా ఏమవుతున్నాయి, ఏం ప్రార్థన చేసేది ఏంటి, వాటిని 2 ముక్కలు చెప్తే నాకు కానుక నాకు వచ్చేస్తాయి కదా, 3 డేస్ నిలిపోవచ్చు కదా అనుకుంటాడు. డబ్బులు పాస్టర్ ఏంటంటే నేను ఎన్ని చెప్పినా సరే నా కానుక నాకు వచ్చేస్తాయి కదా, నేను వెళ్ళిపోతాను, నాకు ఏంటి జీతగడ అలాగ ఆలోచిస్తాడు. కానీ నిజమైన కాపురు అలాగ ఆలోచించలేడండి. నిజమైన కాపురు అలా ఉండడు. అతను హృదయంలో భారం ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాక్యం పెట్టాలని, వాళ్ళ హృదయంలో వాక్యం పెట్టాలి. ఎందుకంటే వాక్యమే దీవెన. వాక్యం ద్వారానే వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు 10 మందిలో ఉన్నా, ఈ కుటుంబంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం ద్వారానే ఆరాధించబడతారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక స్త్రీ ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిన కూర ఉండలేదంట. కూర ఉండకపోతే ఆయన ఎందుకు నువ్వు కూర ఉండలేదు, అలా ఆయన దేవుడు నమ్మడు, వాక్యాన్ని నమ్మడు, చర్చిలోకి రాడు. నేను ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఫుల్గా తాగేసి ఏమైనా ఇప్పుడు దాకా పని ఏంటి, అలాగే ఇలాగని శుభ్రంగా తిట్టేసి అన్నం పెట్టాను. అన్నం వండలేదంటే టైం వెళ్ళిపోతుందని వెళ్ళిపోయాను, ఇప్పుడు వండుతాను అన్నం. ఎంత పొగరే నీకని చెప్పి శుభ్రంగా ఆదవడి తోడ శుభ్రంగా కొట్టేసి తిట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తినేసి వద్దకు వెళ్ళాడు. ఆ రోజు ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్పాడంటే ఏమని చెప్పాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పరీక్ష ఎదురవుతుంది, ఆ పరీక్షలో నీకు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడి పక్షం నువ్వు ఎలా నిలబడతావో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలు నిలబడాలి, సహనంతో నిలబడాలి, ఓపికతో నిలబడాలి, యథార్థంగా నిలబడాలి అని చెప్పి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అంతా చెవుల్లోకి ఎక్కించుకుని, హృదయంలోకి ఎక్కించుకుని ఎప్పుడైతే బలంగా ఇంటికి వెళ్ళిందో ఆ పరీక్ష అంటే ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు భర్త కొట్టేసి ఇప్పుడు ఏం చేయడమే, బట్టలని చదివింది అత్తరు నీ అమ్మగారికి వెళ్ళిపోవాలా ఏమండి, లేదా మా ఆయన కొట్టాడని చెప్పి 2 రోజులు భోజనం చేయడం వండడం మానేసి మంచం మీద వెళ్ళిపోవాలా, ఏం చేయడమే. ఇప్పుడు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. పాస్టర్ గారు వాక్యం అన్నారు. ఇప్పుడు ఈమె సహనంతో ఏం చేయాలంటే ఆమె శుభ్రంగా ఆమె ఏం చేసి ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రభువా నాకు ఇచ్చిన పరీక్షలో నేను విజయం సాధించాలి. హల్లెలూయా. నీవు నాతో మాట్లాడిన మాటలు ఈ రోజు ఆ పరీక్ష నేను ఎదుర్కొంటాను, అందులో నేను విజయం సాధించాలి. సాతానికి అపజయం యేసు రక్తమే జై. హల్లెలూయా. అలా అనుకుంటూ వంట చేసేసి చికెన్ బిర్యానీ చేసి చక్కగా భోజన పదార్థాలు ముందు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తున్నాక భర్త శుభ్రంగా వెళ్ళి అటు ఇటు తిరిగి కొట్టాడు. కానీ బయటికి వెళ్ళి ఎందుకు కుట్టనే ఉంది, అయ్యో అనవసరంగా కొట్టేశాను, కొంచెం సహించుకుంటే బాగుంది కదా, నా భార్యనే ఎంత మంచిది, అయ్యో అనవసరంగా కొట్టేసాను అని చెప్పి బయటికి వెళ్ళి మట్టి సింగతం లేకుండా అటు తిరిగి బాధపడి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు కాలు చేతికి నీళ్ళు ఇచ్చింది, తర్వాత కొచ్చలు పెట్టి చక్కగా భోజనం పెట్టి బిర్యానీ పెట్టిందండి. ఆ బిర్యానీ శుభ్రంగా తినేసి మూలకెళ్ళి పశ్చాత్తాపడి బాధపడుతూ ఆమె వెళ్ళి అమ్మ పక్కన కూర్చుని బాధపడుతున్నా కూర్చుని ఎదురు చూస్తుందంట భర్త వస్తాడు. తినేసి మెల్లగా వచ్చి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం నేను కొట్టాను కదా నన్ను క్షమించా అన్నందేమా అని చెప్పి ఓదార్చి తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టి గోరుముద్ర కట్టనండి. హల్లెలూయా.
ఆమె ఆ ప్రేమను పొందుకోవాలంటే ముందు పరీక్ష ముందు నిలబడాలి, సహించుకోవాలి. ఇప్పుడు ఆమె గోరుముద్దలు పెడుతున్నప్పుడు కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నేను దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుని నేను దేవుని వాక్యాన్ని లోబడ్డాను కనుకనే దేవుడు నాకు శక్తి ఇచ్చాడు కనుకనే ఈరోజు నా భర్త యొక్క ఒడిలో గోరుముద్దలు తింటున్నాను. కోపం వచ్చి బట్టల చెట్టుని అమ్మగారికి తిరుగుతుంది అనుకోండి, ఆ యొక్క ప్రేమ ఆప్యాయత పొందుకోగలుగుతుందండి ఈమె. అంటే ఆమెకి ఇచ్చిన ఆదరణ ఎవరు ఇచ్చారు? వాళ్ళ భార్య భర్తల జీవితం కట్టి సహనంతో నింపి వారి జీవితాన్ని మరలా ఆనందంతో నింపడానికి సహాయం చేసింది ఎవరు? వాక్యం. ఆవిడ వాక్యం, ఆవిడ వాక్యం ఉన్నది కాబట్టి, నరాల్లోకి ఎక్కించుకుంది కాబట్టి, హృదయంలోకి ఎక్కించుకున్నది కాబట్టి ఆమె అక్కడ ఫాలో అయింది. భర్త యొక్క ప్రేమను మరలా తిరిగి పొందుకోగలిగింది. దేవుని నామం మహిమ కలుగును గాక. నీ కుటుంబ జీవితాల్లో కార్యాలు జరిగేటప్పుడు నీ జీవితంలో వాక్యం ఉంటే దాన్ని అప్లై చేస్తావు. నీ కుటుంబ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నప్పుడు, దెయ్యం వచ్చి అల్లాకోలం చేస్తున్నప్పుడు నీవు కుటుంబం మరలా కట్టబడాలంటే నీకు సహాయం చేసేది వాక్యం. కానీ వాక్యం నీలో లేకపోతే ఏం చేస్తావు? నీ భార్యకు నువ్వు క్షమాపణ చెప్పలేవు, నీ భార్యకు నువ్వు మాట్లాడలేవు, నీ ముఖం ఇలా మాడిపోతుంది, మాడిపోయి కొవ్వొత్తులాగా. ఆమె ముఖం అటు, ఈయన ముఖం ఇటు. అక్కడ జీవితం ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తం. వారిని బట్టి పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మ మా నాన్న ఇలాగే ఉంటారు కదా, వీళ్ళు బతుకులు ఇంతే, మన పని మందే అని వీళ్ళు అదో రకంగా తయారవుతారు. అక్కడ క్షమాపణ లేకపోవడం, ప్రేమ చూపించలేకపోవడం, అవన్నీ కార్యాలు జరుగుతున్నట్టు కారణం ఏంటి? నీ జీవితంలో వాక్యం రాలేదు. అంటే నేను ఆదరించడానికి, నేను ఓదార్చడానికి, నిన్ను లోపల వాక్యం తీసుకొచ్చి నిన్ను పైకి లేపడానికి, నీలో సహనం తీసుకురావడానికి నీకు అంత వాక్యం సహాయం చేయట్లేదు. ఎందుకని? వాక్యం నువ్వు ఆధారపడలేదు కనుక, దేవుడు మీద ఆధారపడలేదు కనుక. దేవుడు నా మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులు, అందుకే నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఇంత ఆవేశపడి మాట్లాడుతున్నానంటే, ఆ 2 ముక్కలు మీలోకి వెళ్ళినాయంటే మీ వారమంతా 2 ముక్కలు పనిచేస్తాయి. దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు మీతో. దేవుడు అలా దర్శిస్తాడు. ఒక పాస్టర్ మాట లాగానే ఉండిపోతుంది, కానీ ఏదో చెప్పాడు గంట పొరతంగడు అన్నట్టుగా ఉండిపోతుంది. కానీ నువ్వు నిజంగా దాన్ని పట్టుకుంటే నీ వారం అంతా నడిపించడు ఆ వాక్యం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు వాక్యాన్ని విని, ఆ హృదయ రహస్యాలు తెరవబడిన వాక్యాన్ని విని యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఫాలో అయ్యాడో, ఆయన హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడో, వెంటనే వాక్యాన్ని స్వీకరించి ఇప్పుడు ఎప్పుడైతే పిలుపొందుకున్నాడో యేసుక్రీస్తు ఒక స్వరం ఇచ్చి పిలిపించాడు. ఏమనంటే కొంచెం లోతుకి వెళ్ళమన్నాడు. లోతుకి వెళ్ళాడు పేతురు లోతుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వలయమన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వలయమన్నాడో వల విసిరాడు, వెంటనే విస్తారమైన చేపలు పడిపోయాయి. ఎప్పుడైతే మనం వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే వాక్యం యొక్క దర్శనం మనం పొందుకుంటూ ఉన్నామో, వాక్యం యొక్క జీవం మనలోకి వచ్చి విస్తారమైన దీవెన అంటే ఏంటో మనం చూస్తామండి. నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు పని లేదు, నాకు జాబ్ లేదు, నాకు అది లేదని బాధపడుతూ కూర్చోవు, విచారిస్తూ కూర్చోవు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని తిప్పలు పడవు, జీవితం కోసం పాటుపడవు. బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు పోయేవు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. 5 రేపల కోసం దాచుకుని బ్యాంకుల్లో ఏమంటే దాచుకుని రేపు ఏదైనా వస్తే మనకు కష్టపడితే అన్ని ఉపయోగపడతాయని చెప్పి దానికోసమే పాటుపడుతూ కూర్చోడండి. దానికోసమే పాటుపడుతూ కూర్చోరు. ఆకాశ పక్షులకు ఉన్న కనీస ఇంకిత జ్ఞానం ఈరోజు మనుషులకు లేదండి. అవి ఎత్తవు పోయేవు, దేవుడి మీద ఆధారపడతాయి కాబట్టి ఏ నాటికి ఆనాటి ఆహారము దేవుడు వాటికి సమకూరుస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులను చూసి జ్ఞాపకం చేసుకోమంటాడు. అలాగే చీమలను చూసుకొని జ్ఞాపకం చేసుకోమన్నాడు సొలొమోను. చీమలను కూడా తీసుకుని బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. చీమలు ఇంకెంత తెలుసండి, ఎండాకాలం అంతా అక్కడక్కడ బియ్యం గింజలు అన్నం గింజలు అన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెద్ద కుప్ప కింద పెట్టుకుంటాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ
ఆ వర్షం చీపులు పడిపోతాయి కాబట్టి ఆ గుహలోకి వెళ్ళిపోయి శుభ్రంగా దాచుకున్నంత ఆహారం అంతా తింటాయి చీమకి. ఓ సోమరి, సోమరిపోతున్నా నిద్రపోతున్నావేమో, చీమలను చూసి బుద్ధి తెచ్చుకోని చెప్పి చీమలను చూసుకోవడం బుద్ధి నేర్పించాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది అర్థమన్నమాట. అయితే ఖచ్చితంగా ఇక్కడ పేతురు ఆ యొక్క వాక్యాన్ని విని కొంచెం లోతుకి వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని లోబడ్డాడు, కొంచెం లోతుకి వెళ్ళాడు. లోతుకి వెళ్ళిన తర్వాత విస్తారమైన చేపలు పడిపోయి, విస్తారమైన చేపలు పడిన తర్వాత వెంటనే పేతురుకి అర్థమైంది విస్తారమైన దీవెనిచ్చేవాడు ఆయనే. అబ్రహాం యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు అని పేతురు. అబ్రహాం మృతం పడిపోయింది, శరీరం కులిపోయింది, మృతం పడిపోయింది, శారాగర్భం మృతతుల్యమైపోయింది. కానీ అబ్రహాం ఎలా నమ్మాడు తెలుసండి? లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసే దేవుడు ఉన్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు. యాక్చువల్గా పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. అసలు యాక్చువల్గా చేపలే లేవు అక్కడ. కానీ దేవుడి మాట విన్నాడు కాబట్టి దేవుని యొక్క మాట అక్కడ విస్తారమైన చేపలు సృష్టి చేసిందంట. నీకు ఆరోగ్యం లేకపోయినా దేవుని యొక్క మాటకు లోబడితే లేని ఆరోగ్యం అక్కడ ఉండదు. నీకు ఆర్థికంగా భయంకరమైన సమస్యలు ఉన్నా దేవుని మాటకు లోబడితే అక్కడ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. దేవుని మాటకు లోబడితే జరుగుతుందంటే దేవుడు చెప్పినట్టు లోతుగా వెళ్ళాలి, దేవుడి మాటను బట్టి వలయ్యాలి. హల్లెలూయా. దేవుడి మాటను బట్టి నువ్వు నడిచినప్పుడు అక్కడ లేని కార్యం కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ సృజిస్తాడు. నీ కొట్టినప్పుడు ఉందండి, భయంకరంగా కొట్టినప్పుడు బాధపడుతున్నాను, కానీ దేవుడి మాటను నమ్ము, దేవుడి మాటను నమ్ము. నేను పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడ్డావు అనే మాటను విశ్వాసంతో నమ్ము. కొడుకునే పక్కన ఉండదు, ఉన్న కొడుకుని మాయమైపోతుంది. ఎందుకంటే ఉన్నదాన్ని మాయం చేసే దేవుడు ఉన్నాడు అక్కడ, లేని ఆరోగ్యాన్ని తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది కనుగొన్నమాట. అది ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు నమ్మే వరకు దేవుడు చూస్తాడు. నమ్మకుండా ఏం పొందుకోలేదు సుమా. వింటాం కానీ వినడం వేరు, నమ్మడం వేరు. ఎన్ని విన్నా ఈ చెవుతులు చెప్తే ఈ చెవుతులు తిరిగిపోతాయి, అది వేరు. వినడం వేరు, నమ్మడం వేరు. ఒక వ్యక్తి చెడు మాటలు చెప్పినా వింటారు కానీ నమ్మరు. నమ్మాలంటే చెప్పే వ్యక్తిని నమ్మకం కుదరాలి. హల్లెలూయా. అలాగే దేవుడి యొక్క మాట మీద నమ్మకం కుదిరితే, ఆ మాటను మీరు నమ్మితే నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందారు అనే మాటను మీరు హృదయపూర్వకంగా నమ్మితే అటు అక్కడ ఎలాంటి సమస్య అయినా సరే అక్కడ హీలింగ్ జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఒకసారి ఒక మాట చెప్తాను. ఒక ఆమె అంటుంది బలంగా హృదయంలో నమ్మిందండి. విలియం బ్రహ్మం చర్చికి వెళ్తాకి ఆమె ఏం చేస్తుందంటే బలంగా నేను చర్చికి వెళ్ళాలి ప్రభు, చర్చికి వెళ్ళాలి ప్రభు. చేతిలో డబ్బులు లేవు, చేతిలో డబ్బులు ఇవ్వడు. చేతిలో డబ్బు లేకపోతే ఈమె ఏం చేస్తుందంటే బలంగా నమ్ముతుంది హృదయంలో, నేను చర్చికి వెళ్ళాలి ప్రభు అని, వాక్యం వినాలి, ఏమైనా సరే వాక్యం దూరం అవ్వకూడదు, ఏమైనా సరే వాక్యం వినాలని చెప్పి హృదయంతో తప్పిస్తూ ఆమె ఏం చేస్తుందంటే అమాంతంగా ఇంట్లోకి వెళ్ళి బైబిల్ ఇలా తెలిసిందండి. ఆమె చర్చికి వెళ్తే 1500 రూపాయలు కావాలి. అంటే ఇంచుమించు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలండి ఆమె చర్చికి. ఆమె చర్చికి వెళ్తే 1500 కావాలి. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తెలిసిందండి. బైబిల్ తెలిస్తే బైబిల్ యొక్క మధ్య భాగంలో 1500 రూపాయలు ఉన్నాయండి. 1500 రూపాయలు బైబిల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె యొక్క ముఖము సూర్యుని వల్ల వెలిగిపోయిందట, 1500 తీసుకుని వెంటనే పరుగున చర్చికి వెళ్ళిపోయి చర్చిలో ఆనందించి మళ్ళీ వచ్చినాను. దేవుడు చూడండి వండర్ఫుల్గా చేస్తాడండి దేవుడు. ఒక ఆమెకి గ్యాస్ అయిపోయిందండి ఇంట్లో, చేతిలో డబ్బులు లేవు, చాలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఆ సమయంలోనే ఒక పాస్టర్ గారు ఆ ఇంట్లోకి వచ్చాడండి. ఇంట్లోకి వచ్చి ఏమ్మా తింటాక ఏమైనా ఉన్నాయా అన్నాడండి. అయ్యగారు
ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ సమయంలో మీరు వచ్చారు అని చెప్పి బాధపడ్డదండి. సరేమ్మా, మీరు విశ్వసించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నమ్ముతావు అన్నాడండి. నేను ఖచ్చితంగా నమ్ముతాను అయ్యారు, ప్రార్థన చేయండి అన్నాడు. ఇద్దరు కలిసి చేయ పట్టుకుని ఆ గ్యాస్ బండ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయగా ప్రార్థన ముగించి విశ్వాసంతో గ్యాస్ వెలిగించామన్నాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె లైట్ అలా వెలిగించిందో గ్యాస్ వెలగడం స్టార్ట్ అయింది. గ్యాస్ వెళ్ళిపోయింది. గ్యాస్ వెళ్ళిపోతే ఆమె టిఫిన్ వేసేసింది, భాషగారు పెట్టేసింది, భాషగారు వెళ్ళిపోయాడు. రోజు వంట చేసేసుకుంటుంది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయిపోయింది, గ్యాస్ అవ్వట్లేదు. ఇక్కడ దేవుని మహిమ కాదు. ఆమె యొక్క యథార్థమైన ప్రార్థన, విశ్వాసం సంవత్సరం గడిచిపోయిన గ్యాస్ అవ్వట్లేదు. ఇక్కడ దేవుడికి అసాధ్యమైంది లేదండి. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. కానీ మన విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు. ఎప్పుడైనా చూసారండి కార్యాలు? కానీ నమ్మితే చూస్తారు. నమ్మితే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నమ్మి తెచ్చుకోవాలంటే. ఒక ఆయన ఆఫ్రికా నుంచి విశేషరాపురం చర్చిలో మెసేజ్ చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరు కాలేపండి. మెసేజ్ చెప్పడానికి వచ్చి ఆయన ఒక సాక్ష్యం ఇప్పుడు వండర్ఫుల్ సాక్ష్యం. ఆయన కనీసం కొట్లోకి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటూ డబ్బులు లేవు ఆయన దగ్గర. కొట్లోకి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటూ డబ్బులు లేవు, అంత భేద పరిస్థితి. ఆయన రోడ్ అంటే వెళ్తుండగా ఒక షోరూమ్ కార్ షోరూమ్ ఎదురైందండి. ఒక ఫ్రెండ్ ఆయన కార్ షోరూమ్ తీసుకెళ్ళాడు. కారు కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన షోరూంలో కారు చూసి బాగా నచ్చిందండి. చాలా విపరీతంగా కారు నచ్చేసి ఈ కారు నాకు కావాలి ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని చిన్న ప్రార్థన చేసి వచ్చేసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. కారు ఏదైనా సరే నాదే, యేసుక్రీస్తు నామంలో కారు నేను పొందుకున్నాను, యేసుక్రీస్తు నామంలో కారు నేను పొందుకున్నాను అని చెప్పి 6 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 6 సంవత్సరాలు ప్రార్థన చేయగా 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కారు షోరూమ్ అయిన ఆ యొక్క వ్యక్తి ఉంటాడు కదండి, అందులో పనిచేసే వ్యక్తి డైరెక్ట్గా అడ్రస్ కొనుక్కొని ఆ కార్ ఎట్టుకొచ్చి ఇంటికాడ పార్క్ చేశాడు. ఆ కార్ ఎట్టుకొచ్చి ఇంటికాడ పార్క్ చేసి ఆ తాళం పట్టుకొచ్చి ఆయన ఆ ఓనర్ చేతిలో పెడతాడండి. ఏం బాబు ఏమైంది, కార్ ఎట్టుకొచ్చి ఇక్కడ పెట్టి అన్నాడు. ఈ కారు మీదేనండి, మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది, అందుకే పట్టుకొచ్చి మీ ముందు పెట్టే తాళం ఇవ్వన్నాడు. ఏమైంది అని ఆ కార్ అని చూసేటప్పటికి 6 సంవత్సరాల క్రితం షోరూంలో చూసిన కార్ అది. డబ్బులు ఎవరు కట్టారో తెలియదు. ఆ కారు ఆ కారు కావాలని లోపల హృదయంలో బలంగా నమ్మాడు, దానికోసం ప్రార్థన చేశాడు అంతే. కానీ 6 సంవత్సరాల తర్వాత కారు ముంగట వచ్చింది. డబ్బులు ఎవరు కట్టారో తెలియదు. చేతిలో కీ వచ్చింది, చేతిలో తాళం ఉంది. ఆయన ఇంకా ఆనందంలో మునిగిపోయాడు. దేవుడు 6 సంవత్సరాల క్రితం నేను కోరిన కోరిక ఇప్పుడు నెరవేర్చాడు. ఆ కారు కొనాలంటే ఇంచుమించు 45 లక్షలు కోరాడు. కానీ డబ్బులు ఎవరు కట్టారు తెలియదు. కారు వచ్చింది 300. దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదండి. దేవుడి సమస్యలు సాధ్యమే, ఆయన చేయగల సమర్థుడు. కానీ మనం విశ్వసించట్లో ఉంటుంది, నమ్మడంలో ఉంటుంది. నమ్ముట జీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది మన దేవుడండి. ప్రార్థనకి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, 1 గంట సేపు మెసేజ్ అన్నామా, వచ్చేసామా, అది కాదు. వాక్యం ఎందుకు వింటావంటే నీలో విశ్వాసం పెరగడానికి. నీలో విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో వెంటనే అక్కడ లేని కార్యాలు జరిగిపోతాయి. యేసుక్రీస్తును హృదయపూర్వకంగా పేతురు ఎప్పుడైతే నమ్మాడో అక్కడ లేని చేపలను వచ్చింది. విస్మయం పొందిపోయారట. వాళ్ళ చేపలు పట్టుకోలేకపోయారండి. అంత విస్తారంగా దేవుడు దీవిస్తాడు. అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సుసాధ్యం చేసే దేవుడు అండి. నమ్మడానికి మనకు ఆశ ఉంటే, నమ్మడానికి విశ్వాసం మనకు ఉంటే దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మీకు వాసం చెప్పాలని ఇంకా నేను సబ్జెక్ట్లో అడుగు పెట్టలేదండి.
నేను అసలు ఇంకా సబ్జెక్ట్లో అడుగు పెట్టలేదు, కానీ దేవుడు అలా నడిపిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయండి. ఈ కాలంలో ఇక్కడ ప్రవక్త వచ్చాడు, ఒక కొండ మీదకి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఒక కొండ మీదకి వెళ్ళి ఏడుస్తుంటే ఒక సొమ్ము వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఇన్ని ఉడతలు కావాలి, ఆకలేసేస్తుంది. ఆ ప్రాంతంలో ఉడతలు లేవు. అడుగు ఉడతలు అంటే మనకు ఉడతలు ఉంటాయి, ఇంత ఉంటాయండి. అడుగు ఉడతలు అంటే ఇంత ఉంటాయి, పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయి అన్నమాట. ఆ ఉడతలు వేటగాడు కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద కూర్చుని మోకాలు తలకెట్టుకుని కూర్చుని ఏడుస్తున్నాడు. దేవుని స్వరం వచ్చి నీకేం కావాలన్నా, నాకు ఉడత కావాలన్నాడు. ఉడత కావాలి, ఎన్ని కావాలన్నాడు? 3 కావాలన్నాడు. ఎక్కడ ఉండాలన్నాడు. ఈయన కళ అనుకుంటున్నాడు దాన్ని, మరి నిజంగా స్వరం వస్తుంది అనుకోవట్లేదు, కళ అనుకుంటున్నాడు. పలానా చెట్టు మీద, ముళ్ళ చెట్టు మీద ఉడతలు ఎక్కువ. ఈయన ఏమనుకున్నాడంటే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడు. ఎప్పుడైతే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడో ఆ ఉడత ఆ ముళ్ళ చెట్టు మీద ఉంది. దాన్ని ఉడత దాన్ని కాల్చన్నాడు. గన్న తీసుకుని కాల్చమంటే గన్న తీసుకుని కాల్చాడు. అది కాల్చినట్టుగానే తప్పకని కిందకి పోయింది. కిందకి పోయిన తర్వాత ఉడతపడిన అన్నీ చూసి వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకోమంటే కళ అనుకున్నాడు. ఈయన కళ కదా తెచ్చుకుందాం అనుకున్నాడు. మళ్ళీ స్వరం వచ్చింది, వెళ్ళి ఉడతను తెచ్చుకున్నాడు. ఇంకా కళ్ళలో అనుకుని నడుచుకుంటే వెళ్ళి ఉడతనట్టుకుని తీసుకున్నాడు. దాని బ్లడ్ ఇలా చూసిన తర్వాత బ్లడ్ చేతికి కట్టుకుంది. చేతికి అంటుకున్న తర్వాత అర్థమైంది నిజమని. నిజంగా ఇది రక్తం, ఇది ఉడతని కాల్చానని చెప్పి ఉడతను తెచ్చుకున్నాడు. ఆనందంగా ఉడతకి వెళ్ళిపోతున్నాడు. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎన్ని అడుగుతావు? 3. మరి ఒకటి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇంకా ఇంకోటి పలుకు. ఇంకో చోట పలికాడు, ఇంకో చోట వచ్చింది. మళ్ళీ ఇంకో చోట పలికాడు, ఇంకో చోట వచ్చింది. 3 ఉడతలు పలికిన తర్వాత 3 ఉడతలు కాల్చుకుని ఆ వ్యక్తిని అడ్డిరేట్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ, ఆమె చాలా విశ్వాసంగా ప్రవక్త వాక్యాన్ని నమ్ముతుందండి. ప్రవక్త వాక్యం నమ్మితే ఆమె చూపిస్తా, ఆమె ప్రవక్త వాక్యం నమ్ముతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, హడ్డి నీకు విషయం చెప్పాలి. ఈరోజు ఆ విచిత్రమైన సంగతి ఏంటంటే, లేని స్థలంలో దేవుడు పలకమన్నాడు, పలికాను, ఉడత కలిగింది, నేను కాల్చాను, ఇక ఉడతన్నాడు. హల్లెలూయా. ఆమె ఏమన్నదంటే, బ్రహ్మం నీలో ఉన్న వాక్యం ఏమిటో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. ఒకవేళ నువ్వు ఉడతలు నువ్వు ఇక్కడ సృజించుకుని ఆ సృజించిన దాన్ని కాల్చానని చెప్పి నువ్వు అబద్ధం చెప్పినా నేను నమ్ముతాను, హృదయపూర్వకంగా నేను నమ్ముతానని చెప్పి ఆమె ఎప్పుడైతే చెప్పిందో అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న అభిషేకం తన మీదకి వచ్చేసిందండి. హల్లెలూయా. పరలోకంలో ఉన్న అభిషేకం తన మీదకి వచ్చేస్తే ఇప్పుడు ప్రవక్త అంత అడుగుతున్నాడు, నీవు సృజించబడిన దానిని కొట్టనని చెప్పినది నమ్మావు కనుక, దేవుని యొక్క కార్యాన్ని విశ్వసించావు కనుక నువ్వేం కావాలో కోరుకో, దేవునికి కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఆశయంలోనే ప్రవక్త అండి. ఆమె ఇల్లంతా బంగారం అయిపోమంటే బంగారం అయిపోతాడు. ఆమె నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ అక్క పక్షవాతంతో బాధపడుతున్నారు, కుర్చీలో ఉన్నారు. వాళ్ళ స్వస్థత పొందుకోవాలా చెప్పు, ఇమ్మీడియట్గా ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఇల్లంతా బంగారం అయిపోవాలా చెప్పు, ఇల్లంతా బంగారం అయిపోతుంది. ఏం కావాలో చెప్పు. ఆయన ప్రవక్త తొందర పెడతాడు. ఆయన ఆమె ఏమన్నా తెలుసండి, నాకు ఇల్లంతా బంగారం అయితే నేను ఆస్తి సంపాదించుకుని, ఆస్తి నీ ధనం ఎక్కడ ఉంటుందో నేను ఆస్తి కనుక సంపాదించుకుంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ తల ఎక్కడ ఉంటుంది తెలుసండి. డబ్బు బాగా సంపాదించామనుకోండి, మన మనసు అంతా డబ్బు మీద ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టావు, ఎంత తీసావు, ఎంత ఖర్చు అయింది, ఇంకెంత తీయాలి, ఇంకెంత ఇవ్వాలి, ఇంక24 గంటలు దానికోసం ఆలోచిస్తాం. హల్లెలూయా. నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ మనసు అంతా అక్కడ ఉంటుంది. బైబిల్ మాట చెప్పాడు యేసుక్రీస్తు, నీ సిరి ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. కానీ నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. అంటే దీనికోసం ఆలోచించుకోడు ఎక్కడ ఉంటాడు, దానికోసం ఆలోచించడానికి మారడు. ఎన్ని చెప్పు నువ్వు మారడు, అతని హృదయం అంతే. అయితే నా హృదయం అలా మారిపోవడం నాకు ఇష్టం లేదు. నా హృదయం అలా మారిపోవడానికి నాకు ఇష్టం లేదు. నాకు డబ్బు వద్దు, నాకు బంగారం వద్దు. నా తల్లిదండ్రులు స్వస్థత కావాలని కోరుకుంటానా? వాళ్ళు బాప్తిజం పొందారు, రక్షణ పొందారు, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు.
వాళ్ళు ముగ్గురు చచ్చిపోయిన పర్లోకం వెళ్ళిపోతారు. నాకు డబ్బు వద్దు, నాకు బంగారం వద్దు, నా తల్లిదండ్రులకు స్వస్థత కూడా వద్దు. కానీ రక్షించబడిన నాకు 2 పిల్లలు ఉన్నారయ్యా. వాళ్ళు తాగేసి అంట విలియం బ్రన్హాము ఇలా సృజించాను వ్రతం పుట్టానని చెప్తేనే పక్కన ఉండాలి, పక్కన నవ్వుకుంటారంట. ఒరే ఆ ముసలోడు ఏదో చెప్తున్నాడు, ఆ బట్టపురోడు ఏదో చెప్తున్నాడు, సృజించాడంట. ఏదో కథలు చెప్తుంటే ఈ ముసలి దగ్గర కూర్చొని నమ్ముతుంది, ఈ కథలు నమ్ముతుంది ఆమె అని పక్క బీరు తాగుతూ దొల్లుకుంటూ జోకులు వేసుకుంటూ పక్క నవ్వుతున్నారట. వాళ్ళని చూసి జాలిపడి ఆ తల్లి, అయ్యా నా కుమారుల పరిస్థితి చూడండి, వాళ్ళు తాగేసి విచ్చలవిడిగా చెడిపోయారు, పాడైపోయారు. నాకు రక్షించబడిన 2 కుమారులు రక్షించబడితే నాకు అది చాలా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నీకు 2 కుమారులు నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే మాట పలికాడో ఆ తాగుతున్న బాటలు ఇసిరి పారేసి వాళ్ళు అక్కడ దొల్లుకుంటా వచ్చి ఆ తల్లిదండ్రులు పడిపోయారు. అమ్మ నన్ను క్షమించమ్మా, మేము ఇప్పుడు వరకు అపహాస్యం చేసాం, నిన్ను చాలా నిందించాం, బాధించాం, నన్ను క్షమించామని చెప్పి ఆ యొక్క తల్లి కాళ్ళ మీద పడిపోయారు. వెంటనే ప్రవక్త వాళ్ళు తీసుకుని యేసుక్రీస్తు వాళ్ళకి బాప్తిజం ఇచ్చి వాళ్ళకి రక్షణ ఎప్పుడైతే వాళ్ళు పొందారో ఇప్పుడు వాళ్ళ పాస్టర్లు అయ్యారు. ప్రపంచంలో అత్యధికమైన ఆత్మను రక్షించడానికి సిద్ధపడిన వ్యక్తులు ఎవరండి? వీళ్ళిద్దరే. భూమి మీద సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు తాగుతున్నారు, భయంకరంగా ఉన్నారు. కానీ ఒక పల్లకబడిన మాటను, దేవుని యొక్క మాటను, 7వ దూత యొక్క వర్తమానాన్ని ఆ స్త్రీ నమ్మడం వలన ఆ కుటుంబంలో వచ్చిన అద్భుతం అది, ఆ కుటుంబంలో వచ్చిన ఆశ్చర్యం అది, ఆ కుటుంబంలో వచ్చిన మార్పు అది. మీకు తెలుసా, 7వ దూత యొక్క వర్తమానం మీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నమ్మడానికి నువ్వు సిద్ధపడతావో నీ కుటుంబంలో అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతాయి, నీ కుటుంబంలో ఆశ్చర్యాలు జరగడం మొదలవుతాయి, నీ కుటుంబంలో మనోహరమైన దేవుని యొక్క కార్యాలు అప్పుడు వరకు నువ్వు చూడలేని కార్యాలు చూడడానికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో తెలుసండి, వర్తమానం హృదయపూర్వకంగా నమ్మినప్పుడు. హల్లెలూయా. ఒక ఆమె స్కిల్టెన్ అయిపోయిందండి, మంచానికి అంటుకుపోయిందండి. కానీ వర్తమానాన్ని ఎప్పుడైతే నమ్మిందో ఆమె 6 నెలలు సజీవంగా రోడ్ల మీద నడుచుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది. కొన్ని లక్షలు నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కార్యాలు విలియం బ్రన్హాం జీవితంలో ఉన్నాయండి. విలియం బ్రన్హాం జీవితంలో నా తల వెంట్రుకలు కూడా సరిపోవేమండి. మనందరి తల వెంట్రుకలు కలిపితే ఎన్ని సంఖ్యలు అవుతాయో అన్ని కార్యాలు ఉన్నాయని జీవితంలో చెప్పడానికి. ఎందుకో తెలుసండి, దేవుడు అలాంటి దేవుడు, అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అండి. మన జీవితాల్లో వర్తమానాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నామో, వర్తమానాన్ని ఎప్పుడైతే మన జీవితాల్లో చేర్చుకున్నామో, హృదయపూర్వకంగా దాన్ని నమ్మామో, మన హృదయాల్లో ఏం జరగాలో జరుగుతుంది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మీరు నమ్మండి, వెంబడించండి, వాక్యాన్ని ఫాలో అవ్వండి. మీ జీవితాల్లో ఇప్పుడు వరకు మీరు నిరాశతో నిస్పృహలో మీరు ఉన్నారేమో, ఏ కార్యాలు జరగట్లేదని మీరు బాధపడుతున్నారేమో, ఏది మీ జీవితంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారేమో, కానీ మీరు ఇప్పుడు లెక్కెట్టండి, రోజు లెక్కెట్టండి. ఇప్పటి నుంచి మీరు నమ్మి రోజు లెక్కెట్టండి, మీరు అనుకున్నది సాధించి తీరుతారు. దేవుని మహిమ కలుగును గాక. ఆ వ్యక్తికి 45 లక్షల డబ్బు ఎవరు కట్టారండి? కారు ఎలా వచ్చింది ఇంట్లోకి? పేతురు వలేసినప్పుడు వాళ్ళ అన్ని చేపలు అక్కడికి ఎలా వచ్చినాయి? చేతులు ప్రార్థన చేస్తే సంవత్సరం కూడా తరగన గ్యాస్ ఎలా వచ్చింది? దేవుని మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్కి 40 సంవత్సరాలు కూర్చుని తినడానికి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క పూరేళ్ళు అడిగారండి వాళ్ళు. పూరేళ్ళు ఏమి వండికిని గ్యాసులు వెలిగించి పుల్లలెట్టి వండికిని ఏమి తినలేదు వాళ్ళు. వండేసి కారం పెట్టి చక్కగా ఆ పకోడీలో వచ్చినాయి. మాంసం పకోడీ ఏపి నీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో పూరీలు అలా చేతిలోకి వచ్చినాయి, ఇతర చేతుల్లోకి. ఎవరుండారండి? ఎవరుండారండి? ఆ మన్నా ఎలా వచ్చింది వాళ్ళకి? 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ఎలా పోషించబడ్డారు వాళ్ళు? దేవుడు నిన్ను నన్ను కూడా అలా పోషిస్తాడండి. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే నడిపిస్తాడు. కానీ మనం దేవుడి మీద ఆధారపడక మన సొంత సామర్థ్యాలపైన ఆధారపడి కష్టపడితేనే కుటుంబం వెళ్తుంది,
కష్టపడితేనే జీవితం వెళ్తుంది, పాటు పడితేనే మన కుటుంబాలు నడుస్తాయి, డబ్బు ఉంటేనే మనం నడుస్తాం, డబ్బు ఉంటేనే మనం ఈ పనులని చేస్తాం అనుకుంటాం మనం. కానీ డబ్బు లేకుండా మన స్థితిగతులు మార్చేసి దేవుడు ఒక ఆయన మన జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం నమ్మితే చాలు కార్యాలు మన వెనకాల నడుస్తాయి. యేసుక్రీస్తు ఏం చెప్తే తెలుసా? నమ్మిన వారి వలన యూచిచి క్రియలు జరుగుతాయి అన్నాడు. నువ్వు నమ్మితే, నమ్మడం నీ వంతు అయితే కార్యాలు చేయడం దేవుడు వంతు. కానీ జనాలకు నమ్మకం రాదని. నమ్మకం రావడానికి దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి ప్రత్యక్షత ఇచ్చి వాక్యాన్ని ఇచ్చి దాన్ని అలా తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకు ఎక్కడ తరపుడు వాక్యం చెప్తున్నాడంటే ఆ విశ్వాసం రావడానికి. ఆ 2 ముక్కలు నీ జీవితంలోకి వెళ్తే ఆ విశ్వాసం వస్తుంది, ఆ లేని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు నాకు మహిమపొంది కాక. ఇంకా సబ్జెక్టులకు వెళ్ళలేదు. దేవుని చేతి మధ్య వచ్చే వారం దాన్ని ఖచ్చితంగా నేను ప్రారంభించి ముగిస్తాను. మీకు మాట ఇస్తున్నాను. 3 వారాల నుంచి దాన్ని నేను ప్రయాసపడతాను దాన్ని ముగించాలని. కానీ దేవుడు దాన్ని పొడిగిస్తున్నాడు. ఎందుకు పొడిగిస్తున్నాడు నాకు తెలియదు. ఏమో దాన్ని మీకు అవసరమేమో నాకు తెలియదు. అయితే ఖచ్చితంగా వచ్చే వారం దాన్ని స్టార్ట్ చేసి ముగిస్తాను. ఎందుకంటే 2 మెసేజ్లు ఉంటాయి కాబట్టి దాన్ని మెసేజ్ ముగించి ఖచ్చితంగా దాన్ని మనం ప్రభుత్వ భూమిలోకి వెళ్దాం. విస్తారమైన దీవెన పేదరికి కాదండి, పేదరికి కాదు, మనకు కూడా ఉంది. మనకు కూడా దీవెన కావాలి. ఏలియా సామాన్యమైన మనుషుడే, కానీ ఆయన ప్రార్థన చేస్తేనంటే ఆకాశం మూసేశాడంట దేవుడు. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరిచి వర్షం ఇచ్చాడంట. యెహోషువ సామాన్యమైన మనలాంటి వాడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అంత శక్తి ఉందని మనకి, అంత సామర్థ్యం మన జీవితంలో ఉన్నాయి. ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ మనం నమ్మలేకపోవడం చేతే మనం పొందుకోలేకపోతాం. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, వాక్యం యొక్క ప్రత్యక్షత మర్మాలన్నీ తెరవబడితే ఆ విశ్వాసం మళ్ళీ వస్తుంది. అప్పుడు ప్రవక్త పలికినట్లుగా మనం పలుకుతాం, ఏలియా పలికినట్లుగా మనం పలుకుతాం, యెహోషువ పలికినట్లుగా మనం పలుకుతాం. దేవుడు కార్యం చేస్తాడు. ఎంతమందికి ఇష్టమండి? దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతున్నారా? మీ జీవితంలో కార్యం జరగాలని ఇష్టపడుతున్నారా? ఎదురు చూస్తున్నారా? దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి అని ఎదురు చూస్తున్నారా? దేవుడు నన్ను స్వస్థపరచాలి అని ఎదురు చూస్తున్నారా? దేవుడు నా కుటుంబాన్ని సరిచేయాలి, నా కుటుంబాన్ని కట్టాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసి ఆ యొక్క మర్మయుక్తమైన కార్యాల్లోకి నన్ను నడిపించాలని ఎదురు చూస్తున్నారా? ఒకవేళ మీరు ఎదురు చూపే నిజంగా వాక్యము విశ్వాసము సరైనదైతే దేవుడు మనందరినీ కూడా అందులో నడిపించను గాక. ఆమేన్. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించండి. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. రోగమును ఆరోగ్యంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. పాపిని పరిశుద్ధిని చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మన కుటుంబ వ్యవస్థను కట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మన జీవితాలు కట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. సమస్యను విడిపించి సమస్య ఆవేదన, కష్టము, దుఃఖము, బాధ, వేదన సమస్తము తొలగించి సంతోషకరమైన జీవితానికి ఇచ్చి వెలుగుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. జీసస్ ఈజ్ హియర్. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? మీ హృదయాల్లో నిజమైన నమ్మకం వస్తే 7వ దూత వర్తమానం మీరు కనుక నమ్మితే, ఆ వర్తమానం యొక్క విలువ మీకు అర్థమవుతే, దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు చూడడానికి రోజులు లెక్క పెట్టుకోండి సహోదరులారా. రోజులు లెక్క పెట్టుకోండి. ప్రభువా నా జీవితంలో ఇది జరగాలని చెప్పి వాక్యము పలికి మీరు రోజులు లెక్క పెట్టుకోండి. దేవుడు ఆ కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మన్నాను కురిపించగలిగిన దేవుడు, ఊరేళ్ళు ఇచ్చిన దేవుడు, గుంటి వారిని దుప్పు వలె గంతులు వేసించిన దేవుడు, గుంటి వారికి కన్నులు ఇచ్చిన దేవుడు, మోగు వారికి మాట ఇచ్చిన దేవుడు ఈ రోజు మన మధ్యలో ఉన్నాడు సహోదరులారా. ఈ రోజు నీ ముంగట ఉన్నాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు ఆయన, నీవు దాన్ని స్పందిస్తున్నాడు ఆయన. ఓ సహోదర సహోదరి, నమ్ముతున్నావా? దేవుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు నీలో ఉన్నాడని నమ్ముతున్నావా? ఓ నీలో ఉన్న చీకటంతా పారద్రోలి
వెలుగుగా చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నమ్ముతున్నావా? నీ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసివేసి, నీ ఇంట్లో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి, నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నువ్వు పరిశుద్ధంగా చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మే దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు నమ్మే దేవుడు అసాధ్యమైన దేవుడు కాదు. నువ్వు నమ్మే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ కండిషన్ అంతా మార్చే దేవుడు, నీ విశ్వాసాన్ని తీసేసే దేవుడు, నీ భయాన్ని అంతా పారదోలే దేవుడు, నీ రోగాన్ని తీసివేసే దేవుడు, నీ శాపాన్ని తీసివేసే దేవుడు, నీ మరణాన్ని తీసివేసే దేవుడు, నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు. ఓ సహోదర సహోదరి, అలాంటి దేవుడు మనకు కలుగున్నాం తెలుసా? ఏదో నామకార్థంగా నమ్మడానికో, అవిశ్వాసంతో నమ్మడానికో, ఏదో ఒక గంట ఆయనతో మాట్లాడి కార్యాలు జరిగించుకోవడానికి మనం ఇక్కడ రాలేదు సహోదర సహోదరి. నిజమైన దాన్ని పొందుకోవడానికి వచ్చాం, నిజమైన జీవితాన్ని పొందుకోవడానికి వచ్చాం. ఆ జీవితం ఇవ్వడానికి దేవుడు ఏలియాని పంపించాడు, 7వ దూతను పంపించాడు. రాకడ ముందుగా దేవుడు ఏలియాని పంపించి నీ హృదయాల అపోస్తులు బాగా తిప్పుతా ఉన్నాడు చూడు, అపోస్తులు ఏ విధంగా బతికారో చూడు. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించారు, రోగులను స్వస్థపరిచారు, గుంటు వారికి నడిపించారు, గుంటు వారికి చూపించారు, మోగు వారికి మాటిచ్చారు, క్రీస్తును ప్రత్యక్షపరిచారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా బతికారో చూడండి. వాళ్ళ హృదయాలు మన జీవితాలు వాళ్ళ వైపు తిరిగినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, మన జీవితాలు ఏ విధంగా నడుస్తాయి, మన జీవితాలు ఏ విధంగా వారి వలె క్రీస్తును ప్రత్యక్షపరిచి వారి వారిగా మారిపోతూ ఉన్నాయో ఈరోజు 7వ దూత ద్వారా మనం తెలుసుకోబోతా ఉన్నాం. 7వ దూత మనం సంధించినప్పుడు, 7వ దూతను మనం దర్శించినప్పుడు మనం ఏదో మోగవాడిగా మారిపోవట్లేదు, కానీ ఓ జీవం గల దేవుని యొక్క మాట, పలకబడిన మాట మాట్లాడినట్లుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు చూడు. జక్కేలాగా మోగవాడిగా మారిపోకు, జక్కేవాడి నమ్మని వాడిగా ఉండి మోగవాడిగా మారిపోకు. కానీ ఈ కాలం యొక్క ప్రవృత్తి ఎప్పుడైతే పలికాడో లేని ముడతలు అక్కడ కలిగాయి, లేని ఆరోగ్యం అక్కడ వచ్చింది, లేని జీవం అక్కడ వచ్చింది, లేని పరిశుద్ధాత్మ అక్కడ వచ్చింది, లేని గ్యాస్ అక్కడ వచ్చింది, లేని కారు అక్కడ వచ్చింది, లేని ఆ యొక్క పరిశుద్ధాత్మ బైబిల్లో 1500 సృష్టించింది. నీ జీవితంలో దేవుడి కార్యాలు చూడగలవా? ఇప్పటి నుంచి దేవుడి కార్యాలు చూడడానికి నువ్వు వెనుక చేయవు. ఇక్కడ నుంచి దేవుడి కార్యాలు ఈ గృహంలో చూడాలనుకుంటే 7వ దూత వర్తమానమును పరిపూర్ణంగా నీ హృదయం అంతటితో నమ్మాలి. ఓ నా ప్రియమైన సహోదరులారా, జీవితంలో జరగడానికి దేవుడు సిద్ధంగా బలిష్ఠుడైన దూతగా నీ ముంగటకు వచ్చాడు చూడు, నిన్ను దర్శించడానికి వచ్చాడు చూడు. ఆయన ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో దేవుడు పరిపూర్ణంగా దర్శించి నిన్ను అసాధ్యమైన కార్యంలో నుంచి సుసాధ్యంలోకి నడిపించే దేవుడు నీ హృదయాన్ని తడుతున్నాడు. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమై. దేవుడు అందరినీ దీవించిన కనుక గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ శేఖర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. శివుడు ప్రార్థన చేసుకుంటాం.